మనము హార్డ్ వర్క్ అండ్ లేజినెస్ సిరీస్‌లో లాస్ట్ మెసేజ్‌కి వచ్చాము. ఇది సెవెంత్ మెసేజ్. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా ఈ మెసేజ్ గనక వింటా ఉంటే గనక, నేను రిక్వెస్ట్ చేసేదేంటంటే మిమ్మల్ని ఈ ముందు చెప్పినటువంటి 6 మెసేజెసు మీరు దయచేసి వినండి. విన్న తర్వాత ఈ మెసేజ్ వినాలని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ సీరీస్ ఆఫ్ మెసేజెస్ చేయటానికి నాకు ఒక పాజిటివ్ గోల్ ఉంది. ఒక మంచి ఉద్దేశ్యం ఉంది. దీని వెనకాల ప్రార్థన కూడా ఉంది. అదేంటంటే చాలామంది యవ్వనస్తులు కష్టపడాల్సినటువంటి వయసులో కష్టపడకుండా, పని చేసి సంపాదించాల్సిన వయసులో పని చేసి సంపాదించకుండా, వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు అనేటువంటిది నేను గమనించాను. వాళ్లకు సహాయం చేయటం కోసమని నేను ఈ హార్డ్ వర్క్ అండ్ లేజినెస్ అనే సీరీస్ మొదలుపెట్టడం జరిగింది. ఒక యవ్వన బిడ్డ ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని, దేవుడిచ్చినటువంటి తన కృపతో తను చక్కగా మారి, తన జీవితాన్ని గనక మంచిగా కట్టుకోగలిగితే, అతని జీవితం మంచిగా ఉంటది. అదే కాదు తన భవిష్యత్తు, మరి తన కుటుంబం గూడా మంచిగా ఉండబోతుంది. ఆ ఉద్దేశ్యంతో నేను ఈ సీరీస్‌ని మొదలుపెట్టటం జరిగింది. దేవుడు చక్కగా మరి దీన్ని బ్లెస్ చేసాడు. చాలామంది వందల గంటలు ఈ వీడియోలు యూట్యూబ్‌లో చూస్తా ఉన్నారు. నేను మరి దేవుడు బ్లెస్ చేస్తేనే ఏదైనా బ్లెస్ చేయబడతది. ఆయన అనేక మంది దగ్గరికి మెసేజెస్ తీసుకెళ్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. అసలు ఈ ఏడో మెసేజ్ వరకు ఎలా వచ్చానో నేను అవుట్‌లైన్ లాగా చెప్తాను. చెప్పిన తర్వాత ఈరోజు మన దృష్టి అంతా గూడా కొన్ని క్వెషన్స్, ఆన్సర్స్ చూడబోతా ఉన్నాము. ఈ టాపిక్‌కి సంబంధించినటువంటి ప్రశ్నలు, అలాగే సమాధానాలను మనం చూడబోతా ఉన్నాము. ఈ సీరీస్‌లో వెరీ ఫస్ట్ మెసేజ్‌లో నేను ఎందుకు మనిషి కష్టపడాలి అనేటువంటి దానికి ఆన్సర్ చేశాను. ఎందుకు కష్టపడాలంటే, దేవుడు కష్టపడి పని చేస్తా ఉన్నాడు. ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూడము ఆయన్ని. ఆయన కష్టపడుతూ ఆయన పని చేస్తూ ఉన్నాడు. అంతేకాదు మనిషిని కష్టపడి పని చేయటానికి దేవుడు చేశాడు అని చెప్పాను. మనిషికున్నటువంటి 75 సంవత్సరాల వయసులో ఒక 25 సంవత్సరాలు నిద్రపోయినా గూడా మిగిలిన 50 సంవత్సరాలు మనిషి కష్టపడి పని చేయాలనే దేవుడు మనిషిని చేశాడు. పని చేయటం ద్వారా, కష్టపడటం ద్వారా భూమి మీద చాలా అద్భుతాలు మనిషి చేయగలడు అని గూడా నేను చెప్పాను. చాలా అద్భుతాలు చేయగలడు. దేవుని స్వరూపాన్ని నిజంగా చూపించగలడు తను అని నేను చెప్పాను. రీసెంట్‌గా నేను షికాగో పట్టణానికి వెళ్ళాను. పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పట్టణంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ నేను చూసినప్పుడు మనిషిలో ఉన్నటువంటి దేవుని స్వరూపం ఏంటో నాకు కనపడింది. మనిషి ఎంత తెలివిగలవాడో, ఎలా ఆలోచించగలడో, ఆలోచించటమే కాదు, కష్టపడటం వలన ఎలాంటివి చేయగలడో నేను చూడటం జరిగింది. నిజానికి అదే నేను ఫస్ట్ మెసేజ్‌లో చెప్పిందేంటంటే, దేవుడు తన స్వరూపాన్ని మనలో పెట్టాడు. ఆయన కష్టపడుతూ మనం గూడా కష్టపడాలని, కష్టపడటం ద్వారా మనము ఆయన స్వరూపంలో ఉన్నామని సృష్టికి చూపించాలనేటువంటిది నేను ఫస్ట్ మెసేజ్‌లో చెప్పటం జరిగింది. తర్వాత రెండో మెసేజ్, మూడో మెసేజ్‌లో నేను కష్టపడి పని చేస్తే దేవుడు ఎలా దీవిస్తాడు? ఎలాంటి ఆశీర్వాదాలను నువ్వు పొందుతావు అని చెప్పాను. వెరీ పాజిటివ్ మెసేజెస్ ఆ 2 గూడా. అంటే ఏంటంటే, ఓకే. నువ్వు కష్టపడితే ఇలాంటి దీవెనలు దేవుడు ఇస్తానన్నాడని నేను దేవుని వాక్యానుసారంగా చూపించాను. తర్వాత ఫోర్త్ మెసేజ్ అండ్ ఫిఫ్త్ మెసేజ్‌లో సోమరి యొక్క లక్షణాలు మాట్లాడాను ఫోర్త్ మెసేజ్‌లో. సోమరి యొక్క జీవితం గురించి మాట్లాడాను ఫిఫ్త్ మెసేజ్‌లో. సో, అంటే కష్టపడి పని చేస్తే ఈ దీవెనలొస్తాయని చెప్పటం పాజిటివ్‌గా చెప్పటం. సోమరితనం నిన్ను పాడు చేస్తదని చెప్పటం నెగెటివ్‌గా చెప్పటం. సో, ఒక పాజిటివ్ సైడ్ 2 మెసేజెస్ చెప్పాను. నెగెటివ్ సైడ్ 2 మెసేజెస్ చెప్పాను. ఓహ్! నువ్వు గనక దేవుని వాక్యానుసారంగా నీ జీవితం కట్టుకోకపోతే చూడు ఎలా పాడైపోతదో, నీ జీవితం ఎలా ఉంటదో అని చూపించాననమాట నెగెటివ్ సైడ్. సో, ఈ 2 చూపించిన తర్వాత లాస్ట్ మెసేజ్‌లో నేను న్యూ టెస్టమెంట్‌లో ఎక్కువగా కష్టపడటం గురించి, సోమరితనం గురించి మాట్లాడినటువంటిది పౌలు. పౌలు ఈ రెండిటిని ఒకే చోటకి తీసుకొచ్చి మాట్లాడుతున్నటువంటి టెక్స్ట్‌లన్నీ నేను చూపించడానికి ప్రయత్నం చేశాను. పౌలు ఒక దేవుని సేవకుడుగా, ఒక మిషనరీగా, చర్చ్ ప్లాంటర్‌గా, ఒక ఎవాంజలిస్ట్‌గా ఎంత కష్టపడి పనిచేసాడో, కష్టపడి పనిచేస్తూ పరిచర్య చేశాడు, సువార్త ప్రకటించాడు, సంఘాలను స్థాపించాడు, సంఘాలను నడిపించాడు,
పెద్దగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు, ఎవాంజలిస్ట్‌గా ఉన్నాడు, అపోస్తలుడుగా ఉన్నాడు. సో, ఆయన చాలా కష్టపడ్డాడు, కష్టపడి పని చేశాడు అనేటువంటిది నేను మీకు చూపించటానికి ప్రయత్నం చేశాను. మరలా అక్కడ ఎవరికైనా గూడా డౌట్ ఉంటే పాస్టర్ గారు చాలా సార్లు పౌలు సంఘాలు పంపించిన గిఫ్ట్స్ తీసుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చాలా సార్లు చెప్తాడు. మళ్ళీ, మళ్ళీ నాకు మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ పంపించారు మీరు. సో, ఆయన చాలా సంవత్సరాలు బయట లేకుండా చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు చాలా పరిచర్య చేశాడు. దేవుని వాక్యం చాలా రాశాడు. సో, పౌలు చెప్తుందేంటంటే, నేను కష్టపడ్డాను. ఉచితంగా సువార్త చెప్పడానికి ప్రతి ప్రయత్నం చేశానని చెప్పాడు. అట్ ద సేమ్ టైమ్ పౌలు గూడా ఏం చెప్తాడంటే, సేవకుడు, దేవుని సేవకుడు కష్టపడి పని చేసేటువంటి వాడు. మరి సంఘం నుంచి జీతం పొందటానికి కూడా అర్హుడు అనేటువంటిది గూడా మనం ఫస్ట్ తిమోతిలో చూస్తాము. వరుసన దేవుని వాక్యంలో మనము చూస్తానే ఉంటాము. సో, ఆయన తన రైట్‌ను వదులుకున్నాడు. రైట్ ఏంటంటే, తను సంఘం చేత పోషించబడటానికి ఆయనకి రైట్ ఉంది. ఆ రైట్‌ని ఆయన వదులుకున్నాడు. వదులుకొని కష్టపడి పనిచేసి తనను తాను పోషించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆయన పరిస్థితులేంటి, బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఈ టాపిక్‌కి అవసరం లేనటువంటిది. బట్ ఆయనైతే కష్టపడ్డాడు. అంతేకాదు లేజీగా ఉన్నటువంటి వాళ్ళని, లేజీ పీపుల్‌ని ఎవ్వరిని గూడా ఆయన అంగీకరించలేదు. సంఘాలలో ఉన్నటువంటి లేజీ పీపుల్‌ని ప్రాముఖ్యంగా సంఘాల్లో ఉన్న సోమరులను సోమరులతో ఎలా డీల్ చేయాలి అనేటువంటిది కూడా లాస్ట్ మెసేజ్‌లో చెప్పటం జరిగింది. సో, దాంతో ఈరోజు నేను కొన్ని ప్రశ్నలు తీసుకుంటాను. కొన్ని ప్రశ్నలు తీసుకొని వాటికి ఆన్సర్ చేయటానికి ప్రయత్నం చేస్తాను. మీలో నుంచి కొన్ని ప్రశ్నలు నాకు పంపించారు. సో, వాటిని గూడా నేను ఆన్సర్ చేయటానికి ప్రతి ప్రయత్నము చేస్తాను. సో, మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మీరు మాట్లాడినటువంటి హార్డ్ వర్క్ అంతా గూడా, ఈ హార్డ్ వర్క్ అండ్ లేజీనెస్ అనేటువంటిది మొత్తం గూడా కష్టపడి సంపాదిస్తే మీరు భూమి మీద ధనాన్ని చేకూర్చగలరు, లేకపోతే సంపాదించగలరు అనేటువంటి డైరెక్షన్‌లోనే మీ మెసేజెస్ అన్నీ వెళ్ళినియి. కానీ మరి పరిచర్య చేస్తా ఉన్నప్పుడు, పరిచర్యలో ఉన్నప్పుడు మిషనరీస్ గానివ్వండి, లేకపోతే పౌలు లాంటి సేవకులు గానివ్వండి, ఎవరైతే దేవుని రాజ్యం కోసం కష్టపడుతున్నారో, వాళ్ళు ఎంత కష్టపడి పని చేసినా గూడా వాళ్ళు ధనవంతులు అవ్వట్లేదు గదా! సో, మరి ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అనేటువంటిది అడిగినటువంటి ప్రశ్న. వాళ్ళు ధనవంతులు అవ్వట్లేదు. నిజానికి ప్రభువు ధనవంతుడు కాదు. అలాగే తనతో ఉన్నటువంటి వాళ్ళెవ్వరు గూడా ధనవంతులు కాదు. సో, వాళ్ళు జస్ట్ వాళ్ళు బ్రతకటానికి కావాల్సిందే దేవుడు వాళ్ళకి దయచేసాడు. మరి కష్టపడితే దేవుడు భౌతికంగా దీవిస్తారు అని చెప్తున్నారు గదా! మీరు. మరి మిషనరీస్ సంగతి, తర్వాత సేవకుల సంగతి ఎలా అర్థం జేసుకోవాలి? వాళ్ళు కూడా సమానంగా కష్టపడుతున్నారు గదా! అనేటువంటిది నేను విన్నటువంటి ప్రశ్న. దీనికి ఆన్సరు ఏంటంటే హార్డ్ వర్క్, లేజీనెస్ సీరీసు నేను చెప్పటానికి కారణము ఏంటంటే, చాలామంది జీవితాలు సోమరులుగా బ్రతుకుతూ, కష్టపడకుండా వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారని చూశాను గాబట్టే, నా ఫోకస్ అంతా గూడా ఈ లోకంలో మనమున్నటువంటి సంవత్సరాలు మంచిగా కష్టపడి పనిచేయాలని, సంపాదించాలని, బాధ్యత తీసుకోవాలని, తల్లిదండ్రుల మీదే ఆధారపడి బ్రతకగూడదని, నా దృష్టి అంతా గూడా భూ సంబంధమైనటువంటి వాటి మీదే ఎళ్ళింది. నిజమే అది. నా ఉద్దేశ్యం గూడా అదే. డే 1 నుంచి నా ఎయిమ్ గూడా అదే. నా ఎయిము మిమ్మల్ని మిషనరీస్‌ని గానో, లేకపోతే ఒక గొప్ప సేవకులుగానో చేయాలనేటువంటిది కాదు. అది కాదు ఈ సీరీస్ యొక్క గోల్. కాబట్టి నేను మాట్లాడుతుంది కష్టపడి పని చేయాలి, సంపాదించాలి, నీ కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి. అంతేకాదు నువ్వు సంపాదించింది మరి దేవునికి ఇవ్వాలి అనేటువంటిది గూడా నా ఫోకస్ అనమాట. సో, నేననుకుంటాను నేను ఏదైతే చెప్పాలనుకున్నానో, ఎవరికైతే చెప్పాలనుకున్నానో వాళ్ళకి క్లియర్‌గా అర్థమయ్యే విధంగా భూ సంబంధమైనటువంటి కష్టం గురించే చెప్పాను. భూ సంబంధమైన సంపాదన గురించే చెప్పాను. దేవుడు ఎలా దీవిస్తాడో గూడా చెప్పాను. ఇప్పుడు మిషనరీ వర్క్‌కొద్దాం. మిషనరీ వర్క్ గూడా వర్కే. సో, నిజానికి మిషనరీ వర్క్ లాంటి వేరే వర్క్ గూడా చాలా ఉంది. అవన్నీ గూడా అన్‌పెయిడ్ వర్క్. అన్‌పెయిడ్ వర్క్ అంటే అర్థమేంటంటే, మనం కష్టపడినందుకు వాళ్ళకేమి డబ్బులివ్వం. బెస్ట్ ఎగ్జాంపుల్స్ 2 చెప్తాను. పిల్లలు ఎల్‌కేజీ నుంచి ఇంజినీరింగ్ అయిపోయేంత వరకు, డిగ్రీ అయిపోయేంత వరకు కష్టపడి చదువుకుంటారు. ఇట్ ఈస్ ఎన్ అన్‌పెయిడ్ వర్క్. వాళ్ళు వర్క్ చేస్తా ఉన్నారు. వాళ్ళేమి ఖాళీగా లేరు. సో, ఖాళీగా లేరు.
చాలా సంవత్సరాలు కష్టపడతా ఉన్నారు. 1 సంవత్సరం గాదు, 2 సంవత్సరాలు గాదు. 17 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు 22 సంవత్సరాలు వచ్చేంత వరకు మూడో సంవత్సరం నుంచి దగ్గర దగ్గర వాళ్ళు కష్టపడతా ఉన్నారు గదా! వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను. పాస్టర్ గారేమో కష్టపడితే దేవుడు ధనమిస్తానన్నాడు. నాకేమి ధనం రావట్లేదన్నారనుకోండి. సో, దాని మీనింగ్ ఏంటంటే, నీ లైఫ్‌లో కొన్ని జాబ్స్ లేపోతే కొంత వర్క్ నువ్వు చేసేది, అది నిన్ను మంచి దానికన్నా సిద్ధపరుస్తది. లేకపోతే నీ అంతట నువ్వు దాన్ని సంపాదనను వదులుకోవటానికి ఇష్టపడతావు. సో, అలాంటి వర్క్‌లో ఒక వర్కు పిల్లలుగా కష్టపడి చదువుకోవటం. వాళ్ళు సిద్ధపడుతున్నారు. సంపాదించడానికి కావాల్సినటువంటి ఈ లోకంలో బ్రతకటానికి కావాల్సినటువంటి తెలివితేటలను సంపాదించుకుంటున్నారు చదువుకుంటం ద్వారా. అది మంచిదే. కాకపోతే వాళ్ళకేమి మనము పే చేయట్లేదు. పర్ అవర్ ఏమన్నా పే చేస్తున్నారా మీరు మీ పిల్లలకి? ఏం పే చేయట్లేదు. నెల అయిపోగానే సాలరీ ఏమన్నా ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. సో, కానీ కష్టపడుతున్నారు వాళ్ళు. అది కష్టమే. నంబర్ 2 రెండోది గూడా చెప్తాను. రెండోది మన అమ్మ, తల్లి. తల్లి ఏమి కోరుకోకుండా డబ్బులు తన జీవితకాలం కష్టపడతానే ఉంటది. సో, దిస్ ఈస్ వన్ అన్‌పెయిడ్ వర్క్. ఆమె కష్టాన్ని మనం గుర్తించి ప్రతి నెల ఏమి పే చేయం మనం. సో, తల్లి లేకపోతే వివాహమైన వాళ్ళు, భార్య. సో, వాళ్ళు జీవితకాలం కష్టపడతానే ఉంటారు. కానీ వాళ్ళకి హార్డ్ వర్క్ చేస్తే పాస్టర్ గారు మీరు డబ్బులొస్తాయన్నారు. మేమెంత హార్డ్ వర్క్ చేస్తున్నాం మాకేం రావట్లేదు. ఏంటి అనేటువంటి ప్రశ్న గూడా అడగటానికి అవకాశం ఉంది. కానీ అది విల్లింగ్‌లీ ఆమె జాయ్‌ఫుల్‌గా, సంతోషంగా తన కోసము, తన కుటుంబం కోసము, తన భర్త కోసము, తన బిడ్డల కోసం కష్టపడుతుంది గాబట్టి, ఆమె కష్టం గూడా మరి దేవుడు మరి వేరే రకంగా ప్రతిఫలం ఇస్తా ఉన్నాడు. అంతే కదా! చదువుకున్న వాళ్ళు తర్వాత సంపాదిస్తారు. తల్లి ఏమీ కోరుకోకుండా కష్టపడుతుంది గాబట్టి అందరూ సంపాదించగలుగుతున్నారు. బిడ్డలు సంపాదించగలుగుతున్నారు, భర్త సంపాదించగలుగుతున్నారు. సో, సంపాదించే వాళ్ళకి ఆమె కష్టము సహాయపడుతుంది. సో, 100% సహాయపడుతుంది. లేకపోతే మనం కష్టపడలేము. ఇది నంబర్ 2. నంబర్ 3 మూడోది మిషనరీ వర్క్. మిషనరీ వర్క్ లేకపోతే సంఘ పరిచర్య, పరిచర్య అనండి. పరిచర్యలో చాలా మంది కష్టపడతా ఉన్నారు. వాళ్ళ జీవితాలనే అప్పగించారు. మీరు ఇందాక మాట్లాడుతున్నారు. మిషనరీస్ ఉన్నారు గదా! విలియం కేరీ గానివ్వండి, ఇలాంటి మిషనరీస్ అందరూ గూడా అన్నీ వదులుకొని, వాళ్ళకున్న సంపదనంతా వదులుకొని వేరే దేశాలకు వెళ్ళిపోయి, ఎవరో తెలియని ప్రజల దగ్గర మరి భాష నేర్చుకొని, సంస్కృతి నేర్చుకొని, వాళ్ళతో పాటు ప్రయాణం జేసి, వాళ్ళకి ఉన్నా లేకపోయినా గూడా వాళ్ళు కష్టపడి పని జేశారు గదా! మరి వాళ్ళకు కష్టపడటం వల్ల భూమి మీద ఏమీ రావట్లేదు గదా! అని మనం అనుకోవచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, వాళ్ళకి దేవుడు బోలెడంతా సిద్ధపరిచాడు నిత్యత్వంలో. వాళ్ళకి దేవుడు సిద్ధపరిచినంత అంతే ఆయన రాజ్యం కోసం ఎవరెక్కువ కష్టపడితే వాళ్ళకే ఎక్కువ ఆశీర్వాదము వస్తది. తప్పకుండా దేవుడు వాళ్ళకి గ్రేట్ రివార్డ్స్‌ని దేవుడు పరలోకంలో దాచి ఉంచాడు. ఈ లోకంలో ఉన్నటువంటి లగ్జరీని, ఈ లోకంలో ఉన్నటువంటి సంపదని అంతా వాళ్ళు వదులుకున్నారు కాబట్టి, ఆయన ఉన్నతమంగా వాళ్ళని దీవిస్తాడనే నేను నమ్ముతాను. ఎందుకు నమ్ముతానో గూడా నేను బిబ్లికల్‌గా ఆన్సర్ చెప్తాను. ఈరోజు ఉదయము ఆరాధనలో జగదీష్ గారు దేవుని వాక్యం చదివాడు. రెండో అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5వ వచనం నుంచి 11వ వచనం వరకు చదివినాడు. చదువుతూ ఆయన ఏమన్నాడంటే, ఆయన దేవుని స్వరూపం కలవాడై ఉండి గూడా, దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, ఆయన తనను తాను తగ్గించుకొని, మరి దాసుని రూపం ధరించుకొని, తనను తాను రిక్తునిగా చేసుకొని, మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తనను తాను దేవుడికి అప్పగించుకున్నాడు. అందువలన దేవుడేం చేశాడంట ఆయన్ని? ఆయన్ని ప్రతి నామము కన్నా పైనామము అందరికన్నా ఉన్నతమైనటువంటిది ఆయనకి అప్పగించాడండి. సో, అన్నీ నువ్వు వదులుకొని దేవుని కోసము, దేవుని చిత్తం కోసమే దేవుని కుమారుడు బ్రతికినప్పుడు, ఆయనను అందరికన్నా ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు. సో, అది నేనంటుందేంటంటే, దేవుని కోసము ఈ లోకంలో కష్టపడి పని చేస్తే, ఈ లోకంలో నీకు రివార్డ్ రాకపోవచ్చు. నువ్వు కావాలని కూడా వదులుకున్నావు దాన్ని. ఇప్పుడు తల్లి ఏం కోరుకొని కష్టపడుతుంది జీవితకాలము? ఆమె కావాలని ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండానే కష్టపడుతుంది. సో, దాని రివార్డ్ ఆమె తన భర్త యొక్క కష్టంలో చూస్తది. తన బిడ్డలు రేపు గొప్పవాళ్ళైనప్పుడు చూస్తది. సో, తల్లికి ఎనకాలుండి సపోర్ట్ చేస్తుంది కాబట్టి, అలానే మినిస్ట్రీ వర్క్, మిషనరీ వర్క్‌ని మనం ఎప్పుడు కూడా ఎలా చూడాలంటే, వాళ్ళు బిగ్గర్ గోల్‌తో, బిగ్గర్ పర్పస్‌తో ఈ లోకంలో ఉన్నటువంటి అన్నీ వదులుకోవడానికి ఇష్టపడ్డారు. బట్ అల్టిమేట్‌లీ దేవుడు వాళ్ళకి అందరికన్నా ఎక్కువ శ్రేష్టమైనదే ఇస్తాడు అనేటువంటిది నేను నమ్ముతాను. భూమి మీద ప్రభువు ఉన్నప్పుడు కూడా ఆయన తను దరిద్రుడయ్యాడు. ఆయన దారిద్ర్యమును చూసాడు. ఆయన ధనవంతుడై ఉండి కూడా దారిద్ర్యమును చూసాడు. ఎందుకు చూసాడు? ఎందుకు చూసాడంటే మనల్నందరినీ ధనవంతులను చేయటానికి. ఆయన కుమారులుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని చేసుకోవటానికి
ఆయనకు తండ్రి ఇచ్చిన స్వాస్థ్యం మనతో పంచుకుంటాడంట. ఆయనకు తండ్రి ఇచ్చినటువంటి స్వాస్థ్యం అంతా గూడా మనకిస్తాడంట. మనకు కూడా స్వాస్థ్యము వాడబారని స్వాస్థ్యమును దేవుడు మనకిస్తానన్నాడు. సో, ఆ స్వాస్థ్యం గూడా మనకు వస్తదనమాట. సో, నేననుకుంటాను స్కూల్ చిల్డ్రను లేకపోతే తల్లి ఇంట్లో పనిచేసే హోమ్ మేకర్ ఆర్ హోమ్ మేకింగ్ అంటాం గదా! హోమ్ మేకరు తర్వాత మినిస్ట్రీ వర్కు. ఇప్పుడు మన సంఘంలో గూడా చాలామంది వాలంటీర్స్‌గా పనిజేస్తున్నారు. వాలంటరీ వర్క్ చేస్తున్నారు. సండే స్కూల్ టీచర్స్ అవనివ్వండి, సండే స్కూల్ వాలంటీర్స్ అవనివ్వండి. మనమేం పే జేయట్లేదు. కానీ వాళ్ళు కష్టపడి పని జేస్తున్నారు. మరి వాళ్ళకేమి రావట్లేదు గదా! అని మనం అనుకోకూడదు. వాళ్ళకి రావట్లేదు భౌతికంగా కరెక్టే. మనమేమి ఇవ్వట్లేదు కరెక్టే. కానీ వాళ్ళకి దేవుడు ఇవ్వడని మీరెందుకు అనుకోవాలి? నేనెందుకు అనుకోవాలి? వాళ్ళకి భూమి మీద దేవుడు వేరే విధంగా సహాయం జేయొచ్చు. నిత్యత్వంలో వాళ్ళకి దేవుడు అనేకమైన రివార్డ్స్ గూడా వాళ్ళకి సిద్ధపరిచి ఉంచొచ్చు. సో, ఈ సీరీస్ యొక్క ఫోకస్ ఏంటంటే కష్టపడకుండా, పని చేయకుండా, బాధ్యత లేకుండా, తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవితాలు నాశనం చేసుకుంటున్నటువంటి వ్యక్తులకి నేను చెప్తున్నాను. వాళ్ళు యవ్వనస్తులైనా, లేకపోతే కొంచెం పెద్ద వయసోళ్ళైనా గూడా అలా ఉండకూడదు అనేటువంటిది ఈ సీరీస్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం. అలాగే కష్టపడుతున్న వాళ్ళని ఇంకా కష్టపడటానికి ఈ సీరీస్ హెల్ప్ చేస్తది. అరే! నా జీవితంలో టైం వేస్ట్ చేసేసుకుంటున్నాను. చాలా సంవత్సరాలు, చాలా రోజులు వేస్ట్ అయిపోతున్నాయి. ఇలా వేస్ట్ చేసుకోకుండా నేను కష్టపడతాను. కష్టపడి ఇంకా ఉన్నతమైన స్థితికి ఎళ్ళటానికి ప్రయత్నం చేస్తాను అని ప్రయత్నం చేయటానికి కూడా ఈ సీరీస్ నేను ఉపయోగపడుతదని నేను అనుకుంటా ఉన్నాను. సో, నేను అనుకుంటాను ఈ మొదటి ప్రశ్నను నేనిక్కడ దీంతో కన్క్లూడ్ చేస్తా ఉన్నాను. రెండవ ప్రశ్న ఏంటంటే నేను ఇక్కడుంది చదువుతాను. ప్రశ్న చదువుతాను. తర్వాత నేను ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కష్టపడాలి, సోమరితనం మంచిది కాదని చెప్పారు. కష్టాన్ని దేవుడు దీవిస్తాడని, సోమరితనం పాడు చేస్తుందని గూడా నాకర్థమైంది. కానీ దీనిని ప్రాక్టికల్‌గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కొంచెం చెప్తారా? ఇది ఒక ప్రశ్న అన్నమాట. అంటే కష్టపడాలి, కష్టపడితే దేవుడు దీవిస్తాడు, సోమరితనం పాడు చేస్తదని చెప్పారు గానీ, ఒక ప్రాక్టికల్‌గా ఎలా ఇది పనిచేస్తదో నాకు కొంచెం చెప్పండి. ఇంప్లిమెంట్ చేయాలో అనేటువంటి క్వెషను అడగటం జరిగింది. ఎక్సలెంట్ క్వెషన్. ఎందుకంటే నేను కష్టపడితే దేవుడు దీవిస్తాడు. సోమరితనం మంచిది కాదని చెప్పాను. కరెక్టే. కానీ నేననుకుంటాను ఈ ప్రశ్నలో ఉన్నటువంటి ఆహ్, అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను స్టూడెంట్‌ననుకోండి. లేకపోతే నేనొక ఎంప్లాయీననుకోండి. లేకపోతే నేనొక బిజినెస్ ఓనర్‌ననుకోండి. సో, మీరేమన్నారు? నన్ను కష్టపడమన్నారు. కానీ ఎలా కష్టపడాలి నేను? ఒక బిజినెస్ ఓనర్‌గా ఎలా కష్టపడాలి? ఒక స్టూడెంట్‌గా ఎలా కష్టపడాలి? లేకపోతే ఒక ఎంప్లాయీగా ఎలా కష్టపడాలి? ఏం చేయాలి నేను? అది నేననుకుంటాను ఈ క్వెషన్‌లో ఉన్నటువంటి అర్థం. అర్థము ఏంటి అనేటువంటిది. నేనంటాను, మనము తిన్నా, ఏదైనా తిన్నా, నీళ్లు తాగినా, మనం ఎప్పుడు గూడా దేవుని మహిమ కోసమే చేయాలి. ఏం జేసినా గూడా. వెదర్ యూ ఈట్ ఆర్ యూ డ్రింక్, యూ డూ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమ కోసమే. నేననుకుంటాను స్టూడెంట్ అయినా, ఎంప్లాయీ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా వాళ్ళకుండాల్సిన క్లారిటీ ఏంటంటే, కష్టపడటానికి ఉండాల్సిన డ్రైవ్ ఏంటంటే, నా దేవుడు నన్ను కష్టపడటానికి సృష్టించాడు. నా ప్రభువు నన్ను కష్టపడమని చెప్తున్నాడు. నేనెందుకు కష్టపడుతున్నానంటే, ఫస్ట్ రీజను నేను దేవునికి మహిమ తేవాలి గాబట్టి నేను కష్టపడుతున్నాను. నువ్వు కష్టపడటం వల్ల నీ జీవితం మంచిగా ఉండటం వల్ల, నువ్వు సంపాదించటం వల్ల, నువ్వేదో గొప్పవాడివైపోతావు అనేటువంటిదైతే అది రాంగ్ గోలే. రాంగ్ రీజనే, రాంగ్ గోలే. సో, కానీ నేను మంచిగా ఉండటం వల్ల మంచి సాక్షిగా ఉంటాను సొసైటీలో. సంఘంలో మంచి సాక్షిగా ఉంటాను. నా జీవితం బావుంటది. దాని ద్వారా దేవునికి మహిమొస్తది అనేటువంటి గోల్ నీకుంటే గనక, నువ్వు తప్పకుండా కష్టపడతావు. సో, ఒక గోలు దేవుని మహిమ నిన్ను ప్రోత్సహించాలి. రెండో గోల్ ఏంటంటే, జీవితంలో నేనంటాను గోల్ లేకుండా అసలు ప్రయాణం చేయగూడదు. గోల్ లేకుండా, గమ్యం తెలియకుండా ఎక్కడికి ప్రయాణము చేయగూడదు. మీ అందరికీ గుర్తుందో లేదో, ఈ సంఘము స్థాపించినప్పుడు వెరీ ఫస్ట్ థింగ్ నేను చెప్పిందేంటంటే, మనకు గోలుంది. మనకేముంది? గోలుంది. ఆ గోల్ ఏంటి అనేటువంటిది ఎఫెక్టివ్‌గా నేను అందరికీ కమ్యూనికేట్ చేయటానికి ప్రయత్నం చేశాను. ప్రతి ఒక్కళ్ళు ఎవరినడిగినా గూడా, ఇదిగో మన సంఘానికున్న గోల్స్ ఏంటంటే, వాళ్ళు ఆగకుండా వెంటనే చెప్పగలగాలి. అది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. అంటే నేనేం చేశాను, మనకున్న గోల్‌ని
ప్రతి ఒక్కరి హృదయాల్లో, నా హృదయంలో ఉన్న తీవ్రత వాళ్ళ హృదయాల్లో కలిగించాలంటే నేను వాళ్ళకి చెప్పాలి. గోల్ లేకపోతే మనం ఎటెళ్తున్నామో తెలీదు, ఎందుకెళ్తున్నామో తెలీదు, ఎలా ఎళ్తున్నామో తెలీదు, ఏమీ తెలీదు. నాకు తెలిసి మీరెవ్వరూ ఈ పని చేయరు. ఏంటంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కెళ్ళి ప్లాట్‌ఫార్మ్ 1 మీద నుంచొని నేనిప్పుడు ఎక్కడికెళ్ళాలని ఎవరు ఆలోచించరు. అది జరగదు అట్లా. అది ప్రాక్టికల్‌గా లైఫ్‌లో కుదరదు గూడా. మీరు బయలుదేరటానికి ముందే ఎక్కడికెళ్ళాలో నిర్ణయించుకుంటారు. ఎళ్ళటానికి కావాల్సిన టికెట్ కొనుక్కుంటారు. ఆ ట్రైన్ ఏ ప్లాట్‌ఫార్మ్ మీదకొస్తదో ఎళ్తారు. అంటే మీకు గమ్యం తెలియకుండా మీ జీవితంలో ప్రయాణం చేయకండి. నేనేం చెప్తానంటే, మనం కష్టపడటం వెనకాల మనకి ఈ 2 గమ్యాలుండాలి. ఒకటి దేవునికి నేను మహిమ తేవాలనే గమ్యం ఉండాలి. 2 నేను ఎలాగైనా గూడా ఇలా ఉండాలి అనేటువంటి ఒక గమ్యం ఉండాలి. ఇప్పటి వరకు నేను చెప్పింది గూడా నేననుకుంటాను మీలో కొంతమందికి అర్థం గాలేదు. ఇప్పుడు నేను దాన్ని ప్రాక్టికల్‌గా అప్లై జేయటానికి ప్రయత్నం జేస్తాను. అదేంటంటే, ఒక స్టూడెంట్ ఉన్నాడనుకోండి. చదువుకుంటున్నాడు. స్టూడెంట్‌కి నేనేం చెప్తానంటే, నీకు ఫస్ట్ గోల్ దేవుడి మహిమై ఉండాలి. రెండో గోల్ నీ జీవితంలో ఏం చేద్దాం అనుకుంటున్నావో క్లారిటీ తెచ్చుకో. నువ్వు గోల్ లేకుండా నువ్వు కష్టపడ్డావనుకో, ఎంసెట్ కోసం కష్టపడుతున్నాడు. లేకపోతే ఇంకొక నీట్ కోసం కష్టపడుతున్నాడు. లేకపోతే ఇంకొక టెస్ట్ కోసం కష్టపడుతున్నాడు. ఐఐటీ కోసం కష్టపడుతున్నాడు. నువ్వు దేనికోసం కష్టపడుతున్నావో నీకు తెలియాలి గదా! నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో, నీకు గోల్ ఏంటో తెలియాలి గదా లైఫ్‌లో. నీకు గోల్ ఏమి లేకుండా, ఏం చేయాలో తెలియకుండా, అంటే గమ్యమే లేకుండా ప్రయాణం చేయటం వల్ల నువ్వెప్పటికి కూడా కష్టపడాలన్న మోటివేషన్ రాదు. దాన్ని సంపాదించాలన్న ఆశ గూడా నీకు కలగదు. నేనేమంటానంటే, నువ్వు స్టూడెంట్‌వైనా నువ్వు ఒక ఎంప్లాయీవైనా కూడా గోల్స్ ఉండాలి నీకు. నేననేది కంపెనీ గోల్స్ ఉంటాయి. కంపెనీ గోల్స్ కోసమే నువ్వు పని చేస్తావు కరెక్టే. బట్ నీ పర్సనల్ గోల్స్ కూడా ఉండాలి. పర్సనల్ డెవలప్‌మెంట్ గోల్స్ కూడా ఉండాలి. ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్‌ని ఒక సైడ్ నువ్వు ఫుల్‌ఫిల్ చేస్తానే, రెండో సైడు నీ గోల్స్ కూడా పెట్టుకొని నువ్వు కష్టపడకపోతే గనక నువ్వు ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళలేవు. సేమ్ బిజినెస్ పీపుల్ కూడా వాళ్ళకేముండాలి ఒక గోల్ దేవుని మహిమ ఉండాలి. ఇంకొక గోల్ ఏమై ఉండాలి? టార్గెట్స్ ఉండాలి. ఏం టార్గెట్ లేకుండా కూర్చొని ఏం చేస్తారు? సో, నేనంటాను చాలా మంది ఏమంటున్నారంటే, "పాస్టర్ గారు మీరు కష్టపడాలని చెప్తున్నారు గానీ, ఎందుకు కష్టపడాలి? ఎలా కష్టపడాలో చెప్పట్లేదన్నారనుకోండి." నేనిప్పుడు క్లియర్‌గా చెప్పాను. ఎందుకు కష్టపడాలో చెప్పాను. ఎలా కష్టపడాలో గూడా చెప్తున్నాను. ఎందుకు కష్టపడాలంటే, నీ గోల్ పెట్టుకొని నువ్వు కష్టపడాలి. శ్రమ పడాలి. దాన్ని ఎలాగైనా నేను సాధించాలి. అక్కడికి నేను ఎలాగైనా వెళ్ళాలి. అలాంటి గోల్ పెట్టుకోకుండా గనక మీరు బ్రతికితే, మీ మీ జీవితం ఎక్కడికెళ్తుందో గూడా మీకు తెలీదు. మనకొక గోల్ ఉంది. అదేంటంటే, దేవుని వాక్యంలో ఉన్న గ్రంథాలన్నీ చెప్పాలి. సో, వచనం తర్వాత వచనం బైబిల్‌లో ఉన్న వాక్యం అంతా చెప్పాలి. సో, దానికోసం రాత్రి పగలు గోల్ పెట్టుకున్నాను. దానివల్ల దేవుని మహిమొస్తుంది. గోలుంది. దానికోసం నేనేం చేయాలిప్పుడు? కష్టపడాలి. ఇప్పుడు కష్టపడటం అంటే నేనేం చేయాలి? అంటే నా ఎన్ని పుస్తకాలు నేను చెప్పాను ఇప్పటి వరకు. ఇంకెన్ని పుస్తకాలు చెప్పాలి? ఇదంతా మరి నేను కష్టపడకుండా, మెదలకుండా పడుకొని నిద్రపోతా ఉన్నాననుకోండి. ఆ గోల్ ఎప్పటికి కూడా రీచ్ అవ్వలేను. అసలు నేనేం రీచ్ అవ్వలేదో గూడా నాకు తెలీదు. అసలు గోలే లేకుండా చనిపోయాననుకోండి. అసలు నేను ఏం ట్రై చేశాను? ఏం చేద్దామని ప్రయత్నం చేశాను? ఏమి చేయకుండా చనిపోయానో గూడా నాకు తెలీదు. సో, నేనేమంటానంటే స్టూడెంట్ ఆర్ ఎంప్లాయీ ఆర్ ఎన్ ఎంప్లాయర్ ఫస్ట్ గోల్ హాస్ టు బి గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడి మహిమ కోసం నేనిది కష్టపడతాను. ఇదంతా నేను దేవుడి మహిమ కోసం చేస్తున్నాను. దేవుని కోసమే చేస్తున్నాను అనేటువంటి టార్గెట్ ఉండాలి. నంబర్ 2 మీకు ఈ లోకంలో దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణంగా చేయాలంటే యూ మస్ట్ హావ్ యువర్ పర్సనల్ గోల్స్ ఆర్ పర్సనల్ టార్గెట్స్. అది లేకుండా గనక మీరు పని చేయాలని ప్రయత్నం చేస్తే మీరు పని గూడా చేయలేరు. అసలు పొద్దున్న ఎందుకు లెగవాలో తెలియాలి గదా మీకు. ఎందుకు లెగవాలి నేను పొద్దున? ఏ గోలు లేకపోతే? ఏ పని లేదనుకోండి. లెగుస్తారా ఉదయం? లెగవరు. గోల్ పెట్టుకున్నారనుకోండి. తప్పకుండా మీరు లెగుస్తారు. లేవాల్సిందే. మీకా గ్రంథం నేను చెప్తున్నాను. మీకా గ్రంథం చెప్పాలి అనేటువంటిది నన్ను లేపుతది. నేను లేవాల్సిందే. సో, అలా కష్టపడటం వల్ల నేననుకుంటాను థియరిటికల్‌గా చెప్పాను. ప్రాక్టికల్‌గా చెప్పాను. ఎగ్జాంపుల్స్ గూడా వాడి చెప్పాను. నాకు తెలిసి ఇది క్లియర్‌గానే ఉంటదని నేను అనుకుంటా ఉన్నాను. మూడో ప్రశ్న ఏంటంటే, నేను ఆఫీస్‌లో ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. కొన్నిసార్లు ఆఫీస్ పనిలో లేజీగా ఉంటున్నాను. హోల్ హార్టెడ్‌గా ఎఫర్ట్ పెట్టి పని చేయటం లేదు. కష్టపడాలని ఈ మెసేజెస్ ద్వారా అర్థమైంది. నాకు ఇంకా ప్రోత్సాహకరంగా ఏమైనా చెప్పగలరా? మంచి ప్రశ్నేనండి. నేను ఆఫీస్‌లో పని చేస్తున్నాను. నేను కొన్ని సార్లు ఆఫీస్‌లో సరిగ్గా పని చేయట్లేదు. లేజీగా ఉంటున్నాను.
హోల్ హార్టెడ్‌గా ఎఫర్ట్ పెట్టి పని చేయట్లేదు నా ఎంప్లాయర్ కోసం. కష్టపడాలని మెసేజెస్ ద్వారా నేర్చుకున్నాను గానీ, మరి నాకింకేమన్నా ప్రోత్సాహకరంగా మీరేమన్నా చెప్పగలరా? మీకు ప్రోత్సాహకరంగా నేనేం చెప్పగలనంటే, మెసేజ్ నంబర్ 2, మెసేజ్ నంబర్ 3 వినండి. కష్టపడి పని చేస్తే దేవుడు ఇస్తానన్న ఒక 10 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ 10 ఆశీర్వాదాలు మిమ్మల్ని తప్పకుండా నేననుకుంటాను ప్రోత్సహిస్తాయి. లేజినెస్‌ని తీసేస్తాయి వర్క్‌లో. మీ వర్క్‌లో ఉన్నటువంటి ఆ సోమరితనాన్ని తీసేస్తాయి. ఎందుకంటే దేవుడు ఇలా ఆశీర్వదిస్తానని చెప్పాడు గదా! అలాగే మెసేజ్ నంబర్ 4 అండ్ 5 గూడా చూడండి. అక్కడ మీరేం నేర్చుకుంటారంటే సోమరితనం మిమ్మల్ని ఎలా పాడు చేస్తదో గూడా నేను చెప్పాను. సో, ఆ 2 మెసేజెస్, ఈ 2 మెసేజెస్, ఈ 4 మెసేజెస్ గనక మీరు జాగ్రత్తగా వింటే, నేననుకుంటాను మీలో ఉన్న సోమరితనం ఉండదు. దాన్ని దేవుడు తీసేస్తాడు. ఎంకరేజింగ్‌గా ఒక మాట చెప్తాను. నెగెటివ్‌గా ఒక మాట చెప్తాను. నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళటానికి ముందు. ఎంకరేజింగ్ ఏంటంటే, కష్టపడి పని చేసేవాడు రాజుల ముందు నిలబడతాడంట. సో, నేను నీకు ఎంకరేజ్‌మెంట్‌గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఆఫీస్‌లో నువ్వు కష్టపడి పని చేస్తే, నువ్వు మీ అధికారుల ముందు, మీ లీడర్‌షిప్ ముందు దేవుడు నిన్ను నిలబెడతాడు. ఉన్నతమైన స్థితిలో నిన్నుంచుతాడు. అది పాజిటివ్‌గా చెప్తున్నాను. నెగెటివ్‌గా ఏం చెప్తున్నానంటే, ఆఫీస్‌లో మీ ఎంప్లాయర్ దగ్గర డబ్బులు తీసుకుంటా, నువ్వు లేజీగా గనక ఉన్నావంటే, వాళ్ళ కన్నీళ్ళకి నువ్వు కారణం. వాళ్ళని బాధ పెడుతున్నావు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ, ధనాన్ని తీసుకుంటూ, వాళ్ళకి కష్టపడి పని చేసి, వాళ్ళకివ్వాల్సిన ఔట్‌పుట్ నువ్వు ఇవ్వట్లేదు కాబట్టి దేవునికి మహిమ తేలేవు నువ్వు. తర్వాత నీ ఎంప్లాయర్‌ని గూడా నువ్వు బాధ పెడతా ఉన్నావు. నువ్వలా చేయొద్దు. సో, దేవుడిచ్చినటువంటి ఆఫీస్ అవర్స్‌లో టైమ్ వేస్ట్ చేయకుండా, దేవుని కోసం పని చేస్తున్నట్టుగా మీరు వారి కోసం పనిచేసి, ఎఫర్ట్ పెట్టి ఆఫీస్‌లో మరి దేవుడికి మహిమ తేవాలి గాని, మీరు గనక సోమరితనంగా కష్టపడకుండా గనక మీరుంటే, ఏం జరుగుతదంటే, వెంటనే దేవుని నామానికి మహిమ రాదు. మీరు ఎప్పటికి కూడా దేవుని నామానికి మహిమ తేలేరు. సో, కాబట్టి మీరు కష్టపడండి. దేవుని వాక్యంలో కూడా కొలస్సీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము, మూడో అధ్యాయంలో ఎలా పని చేయాలో కూడా ప్రభువు చెప్తాడు గదా! మూడో అధ్యాయం లాస్ట్‌లో 23 వచనంలో ఈ మాట ఉంటదనమాట. "ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తం కాక, ప్రభువు నిమిత్తమే మనస్ఫూర్తిగా చేయుడి." సో, ఇక్కడ దాసులతో మాట్లాడుతున్నాడు. అంటే దాసులంటే ఏంటంటే, యజమానుడి కింద పని చేస్తున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరేం చేసినను అది మనుషుల నిమిత్తం కాక, ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. సో, మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు. ఈ మాట వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే, మనం చాలా సార్లు వాళ్ళ కోసమో, వీళ్ళ కోసమో కాదు. దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తుందేంటంటే, యూ హావ్ టు వర్క్ యాస్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ ద లార్డ్. అండ్ అందులో దేవుడిని నమ్ముకున్నోళ్ళు ఇంకా బెస్ట్ ఇవ్వాలి ఆఫీస్‌లో. అంటే బెస్ట్ ఎంప్లాయీ అని ఎవరని వెతుకుతుంటే ఎంప్లాయర్ ఫస్ట్ కనపడాల్సింది దేవుని బిడ్డలే. ఎందుకంటే, వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. వాళ్ళు కష్టపడతారు. తన యజమానుడికి మంచి జరగాలని కోరుకుంటారు ఎంప్లాయర్‌కి. సో, కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒకటి మీరు కష్టపడితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. నువ్వు కష్టపడకపోతే నీ ఎంప్లాయర్‌కి నువ్వు కన్నీళ్లు కారణమవుతావు. వాళ్ళకి బాధకు కారణమవుతావు. నేను చెప్పాను గదా! పొగ వంటి వాడు అనేటువంటిది. పొగ ఏం చేస్తది కళ్ళలో నీళ్లు తీసుకొస్తది. సో, అలా ఉండకూడదని, ఇలా ఉండాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నాను. దేవుని వాక్యంలో గూడా సామెతల గ్రంథం 22 అధ్యాయము ఒక ఒక వచనాన్ని నేను చదువుతాను. 22 అధ్యాయము 29 వచనంలో ఈ మాట ఉంది కదా! ఏముంది? తన పనిలో నిపుణత గలవాన్ని చూసితివా? డెలిజెంట్ ఆర్ ఎక్సలెంట్. తనకి ఏ పనైనా అప్పగించారనుకోండి, ఆ పనిలో ఎక్సలెంట్‌గా చేసావనుకో నువ్వు. ఎక్కడుంటాడంట? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. అంటే నువ్వు నీకు అప్పగించిన పనిని ఆఫీస్‌లో ఎక్సలెంట్‌గా చేసావనుకో, ఏం చేస్తాడు దేవుడు నిన్ను? స్లోగా నిన్ను పైకి తీసుకెళ్తాడన్నమాట. సో, అది నీ కష్టం వలన, నీ హార్డ్ వర్క్ వల్లనే వస్తది. డెలిజెన్స్ అనేటువంటిది అంటే పనిలో నిపుణత ఎలా వస్తది? కష్టపడితేనే వస్తది. పనిలో సోమరితనంగా పడుకుంటే నిపుణత ఎలా వస్తది? నిపుణతే
రాదనమాట. సో, నేను ఆ విధంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. ఫోర్త్ క్వెషన్ ఏంటంటే, కష్టపడాలని చెప్తున్నారు గానీ, నా జీవితంలో నేను కొంతమందిని చూసాను. వాళ్ళు ఎప్పుడు జూసినా వర్కే జేస్తుంటారు. ఇంకా మనం వాళ్ళకింకా ఏమీ లేదనమాట. ఇల్లు లేదు, కుటుంబం లేదు, భార్య లేదు, బిడ్డలు లేదు. ఎప్పుడు జూసినా గూడా 24 గంటలు ఆఫీస్‌లోనే ఉంటారు. సో, వీళ్ళని మనం ఏమంటామంటే, ఓవర్ వర్కింగ్ పీపుల్ ఆర్ వర్క్‌హాలిక్స్ అంటాం కదా! వర్క్‌హాలిక్. వీళ్ళకేం జెప్తారు మీరు? నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇంక ఏం పట్టదనమాట. వాళ్ళ పక్కన జీవితాల్లో ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఆఖరికి అసలు అతనికేమవుతుందో గూడా, లేకపోతే ఆమెకేమవుతుందో గూడా ఆమె పట్టించుకోదనమాట. ఎప్పుడు చూసినా ఎక్కడున్నావంటే ఆఫీస్‌లో ఉన్నాను. ఇంటికెళ్ళిన తర్వాత గూడా ల్యాప్‌టాప్ ముందు పెట్టుకొనో, లేకపోతే పని ముందు పెట్టుకొనో రాత్రి వరకు చేస్తానే ఉంటారు. ఎందుకు ఇంత కష్టపడుతున్నావంటే, అమ్మో! ఇది చాలా కాంపిటీటివ్ వరల్డ్. ఈ వరల్డ్‌లో మనం సర్వైవ్ అవ్వాలంటే రాత్రి లేదు, పగలు లేదు. 24 గంటలు కష్టపడితేనే సర్వైవ్ అవుతాం. లేకపోతే సర్వైవ్ అవ్వము. అందరికన్నా ముందుండాలంటే మనం ఇలా కష్టపడాల్సిందే. 24 గంటల్లో 15 గంటలన్నా కష్టపడకపోతే మనం ఎక్కడికి ఎళ్ళలేము. ఇది చాలా ఒత్తిడితో కూడినటువంటి లోకము. కాబట్టి నేను కష్టపడుతున్నాను అని చెప్పి కొంతమందంటారు. సో, ఈ వర్కాహోలిక్స్ గురించి మీరేం మాట్లాడలేదు గదా! ఈ 6 వీడియోల్లో ఏమైనా చెప్తారా? ఓవర్ వర్కింగ్ పీపుల్ ఆర్ వర్కాహోలిక్ పీపుల్ వీళ్ళ గురించి ఏమైనా చెప్తారా? వీళ్ళ గురించి నేను చెప్పాలనుకున్న కొన్ని పాయింట్స్ ఉన్నాయి. జాగ్రత్తగా మీరు వినండి. దేవుడు మనల్ని కష్టపడాలని చేశాడు. కరెక్టే. ఎప్పుడైతే మనము ఆదాము, అవ్వ దేవుని మాట వింటూ ఏదెను వనంలో చక్కగా వారికి అప్పగించిన పని వాళ్ళు చేస్తా ఉన్నారో, చేసినంత కాలము 2 ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి. మొదటి ప్రాబ్లమ్ ఏంటంటే సోమరితనము. రెండో ప్రాబ్లమ్ ఏంటంటే వర్కాలిజం. ఈ 2 లేవు. ఎక్కడ? ఏదెను వనంలో. ఏదెను వనంలో దేవుని కనుదృష్టి కింద వాళ్ళు సంతోషంగా దేవుడి మాట విన్నంత కాలము ఈ 2 సమస్యలు గూడా లేవు. దేవుడు ఏ రోజు నాకు తెలిసి ఆదాముని పిలిచి "నువ్వు సోమరివని" అనుండడు. దేవుడు అలాగే ఏ రోజు ఆదామును పిలిసి "నువ్వేంటి నిద్రపోకుండా పని జేస్తున్నావేంటి" అని గూడా అనుండడు. అంటే ఈ 2 సోమరితనము, వర్కాలిక్ నేచరు ఈ 2 మనిషి యొక్క పతనం యొక్క కాన్సీక్వెన్సెస్. అంటే మనిషి దేవుని మీద తిరుగుబాటు చేయటం వల్ల వచ్చినటువంటి 2 ఎక్స్‌ట్రీమ్ అపోజిట్స్ 2 గూడా పాపమే. ఏ 2? సోమరితనము అంటే మనల్ని దేవుడు కష్టపడి పని చేయమన్నప్పుడు దీని నుంచి ఇది ఈక్విలిబ్రియం అనుకోండి. అంటే ఇది సెంటర్ అనుకోండి. ఈ సెంటర్ నుంచి నువ్వు లెఫ్ట్‌కెళ్ళిపోయావనుకో, లెఫ్ట్‌కెళ్ళిపోతే ఏం చేస్తున్నావంటే ఏం కష్టపడకుండా సోమరివైపోతున్నావు. సో, కష్టపడమని దేవుడు చెప్తుంటే, నేను కష్టపడను, నేను పని చేయను, నేను ఇలానే ఉంటానని చెప్పి నువ్వు ఇక్కడికెళ్ళిపోతున్నావు. లేకపోతే నువ్వేం చేస్తున్నావు, నేను కష్టపడతాను, నేను ఎలా కష్టపడతానంటే రేపో ఎల్లుండో చచ్చిపోతాను అందుకని అలా కష్టపడతాను. అంటే ఏంటంటే, ఇక బతుకుతుంది ఎందుకంటే పని కోసమే. ఇంక నాకు రెస్ట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. నా ఆరోగ్యం పోయినా పర్వాలేదు, బీపీ షూట్ అయినా పర్వాలేదు, షుగర్ లెవెల్స్ ఎక్కడికెళ్ళినా పర్వాలేదు, కిడ్నీలు పోయినా పర్వాలేదు, ఏం పోయినా పర్వాలేదు. నేను మాత్రం 24 గంటలు కష్టపడతానే ఉంటాను. సో, నేనంటాను ఈ 2 గూడా సిన్‌ఫుల్ టెండెన్సీసే. దేవుడి డిజైన్ నుంచి పక్కకెళ్ళిపోయినటువంటి టెండెన్సీసే. ఈ 2 కూడా మనకు మంచిది కాదు. ఎందుకో చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు ఏం చేశాడు? ఆయన 6 రోజులు సృష్టిని చేసి, ఏడో రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అది ఆయన కోసం గాదు. ఆయనకు విశ్రాంతి అవసరం లేదు. ఆయన అలసిపోడు, ఆయన సొమ్మసిల్లడు. ఆయన కునుకడు, ఆయన నిద్రపోడు. ఆయన టైరింగ్ గాదు. ఆయన ఎన్ని గంటలైనా, ఎన్ని వందల సంవత్సరాలైనా, వేల సంవత్సరాలైనా కష్టపడకుండా ఆయన చక్కగా మాట ద్వారానే పని చేయగలడు. ఆయన 6 రోజులు కష్టపడాలి. ఏడో రోజు రెస్ట్ తీసుకోవాలనేటువంటిది మన కోసము దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి, ఆజ్ఞ. సో, అంటే అర్థం ఏంటంటే మనము అలసిపోతామని, మనము సొమ్మసిల్లిపోతామని, మనము నిద్రపోతామని, మనము కునుకుతామని దేవుడికి తెలుసు గాబట్టి, మనకి వర్కింగ్ టైము అండ్ రెస్ట్ టైమ్ అనేటువంటిదుంది. మనం అంతే గదండీ! సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు. ఈ టైంలో మనము వర్క్ చేయాలి. తర్వాత నైట్ టైము మనము రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకోవాలనేటువంటిది దేవుని యొక్క డిజైన్. అట్ ద సేమ్ టైమ్ 6 రోజులు కష్టపడటం అనేటువంటిది, ఏడో రోజు మనము రెస్ట్ తీసుకోవటం అనేటువంటిది గూడా దేవుని వాక్యానుసారంగానే ఉంది. కాబట్టి నేనేమంటానంటే వర్కాలిజం, వర్కాలిక్ అనేటువంటిది సిన్.
అది పాపము. సో, మీరు కష్టపడమని మీ ఎంప్లాయర్ 10 గంటలు, 8 గంటలు అడిగాడనుకోండి. ఐ థింక్ నేను లేబర్ లాస్ నాకు తెలీదు. ఐ థింక్ 8 అవర్స్ అనుకోండి. మీరు ఆ 8 గంటలు నమ్మకంగా, ఫెయిత్‌ఫుల్‌గా టైమ్ వేస్ట్ చేయకుండా, లేజీనెస్ లేకుండా డెలివర్ చేయండి. వచ్చిన తర్వాత మీరు మరి మీ లైఫ్ ఉంది గదా! కుటుంబం ఉంది. తర్వాత చర్చ్ ఉంది. బాధ్యతలున్నాయి. ఇవన్నీ చేయాలి గాబట్టి, వాటిని మీరు బ్యాలెన్స్ చేయండి. సో, దీన్ని మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటాం. అంటే అర్థం ఏంటంటే, పని చేసుకుంటూ మన పర్సనల్ లైఫ్‌ని గూడా మనం జాగ్రత్తగా చూసుకోవటాన్ని మనం ఏమంటామంటే, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటాం. సో, మీరు దేవుడు తీసుకోమన్న విధంగా మీరు రెస్ట్ తీసుకోకపోతే, ద వెరీ ఫస్ట్ ఇంపాక్ట్ ఈస్ మీ ఎమోషనల్ హెల్త్ దెబ్బతింటది. ఎందుకంటే నిద్ర లేకపోతే మన బ్రెయిన్ పనిచేయదు. మీ అందరికీ తెలుసు. సో, నిద్ర లేకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యల్లో ప్రాముఖ్యమైన సమస్య మానసికమైనటువంటి వ్యాధులు రావటానికి అవకాశం ఉంది. సో, ఒక్కసారి మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే అవి మానసిక లెవెల్‌లో ఆగవు. అవి బాడీ మీదకొచ్చేస్తాయి. శరీరం మీదకొచ్చేస్తాయి. శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటి మీదకి ఆ ఒత్తిడి వస్తది. ఒత్తిడి రావటం వలన మనము నెక్‌లో ఉన్నటువంటి ఈ డిస్కులు గాని ఎక్కడో చోట ప్రాబ్లమ్ వస్తా ఉంటది. లేకపోతే మన హార్ట్ గాని, లంగ్స్ గాని, కిడ్నీస్ గాని ఓవర్ స్ట్రెస్ వల్ల. వాటిని ఉంచాల్సిన లిమిట్స్‌లో ఉంచకపోవటం వల్ల అవి పాడైపోవటానికి ఇన్ అవకాశం ఉంది. సో, దేవుడు చెప్పినట్టుగా ఆయన చెప్పిన అవర్స్ మీరు కష్టపడండి. 8 అవర్సో, 10 అవర్సో మీరు కష్టపడాల్సింది కష్టపడండి. కష్టపడిన తర్వాత మీరంతే. మీరు రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో రెస్ట్ తీసుకోండి. వర్కాహోలిక్స్‌కి ఒక సిస్టర్ ప్రాబ్లమ్ గూడా ఉంది. సిస్టర్ ప్రాబ్లమో లేకపోతే బ్రదర్ ప్రాబ్లమ్ ఏమైనా అనండి. అంటే సిస్టర్ ప్రాబ్లమ్ అంటే అలాంటి ప్రాబ్లమే లేకపోతే ఇంకొక ప్రాబ్లమ్ గూడా ఉంది. అదేంటంటే 8 గంటలు, 10 గంటలు ఆఫీస్‌లో పని జేస్తారు గానీ, ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ ఒక 6 గంటలో, 5 గంటలో ఇంటర్నెట్‌లో పని జేస్తారు. సో, ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రాము, యూట్యూబు అంటే ఆ టైంలో వాళ్ళేం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. లేకపోతే కుటుంబంతో గడపాలి. బయటికెళ్ళాలి. పిల్లల్ని చూసుకోవాలి. అంటే లైఫ్ చూసుకోవాలి. వర్క్ అయిపోయింది. వర్క్ అయిపోయిన తర్వాత లైఫ్ చూసుకోవాలి. సో, ఈ లైఫ్‌లో కూడా ఏం తీసుకొచ్చారంటే చాలా పనిని తీసుకొస్తున్నారు. ఆ పని ప్రాముఖ్యంగా కళ్ళకి సంబంధించినటువంటి పనిని తీసుకొస్తున్నారు. బ్రెయిన్‌కి సంబంధించినటువంటి పని తీసుకొస్తున్నారు. అందుకే చాలామంది ఐస్ గూడా ఎర్లీగా ఎఫెక్ట్ అవుతున్నాయి. చాలా తొందరగా ఇంతకుముందు దగ్గరగున్నయి చదవలేకపోవటం 45, 50 ఏళ్ళప్పుడు మొదలయ్యేది. ఇప్పుడు ఇంకా దగ్గరికొచ్చేస్తాయి. 25 ఏళ్ళకి దగ్గరలో ఉన్నయి కనిపించట్లేదు. సో, ఐ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎందుకొస్తున్నాయంటే, ఇది రెస్ట్ తీసుకోకుండా ఆహ్, మనము కష్టపడుతున్నట్టున్నాము. సో, అది గూడా నేననుకుంటాను మంచిది కాదు. నిర్గమకాండం 20వ అధ్యాయము 8, 10 వచనాల్లో ప్రభువు రెస్ట్ తీసుకోమనే చెప్పాడు. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఎండలో ఉన్న పరదేశి అని ఏమియు చేయకూడదు. 6 దినముల్లో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును వాటిలో సమస్తమును సృజించి, ఏడవ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమున ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. సో, 6 దినాలు కష్టపడాలి. కష్టపడి పని చేయి. ఆ మాటలు కూడా అక్కడే ఉన్నాయి నిజానికి. 9వ వచనంలో ఏముంది? 6 దినములు నీవు కష్టపడి హార్డ్ వర్క్ అంటే కష్టపడటమే గదండీ! సో, ఎగ్జాక్ట్ వర్డ్ అక్కడుంది. నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడో దినంన ఏం చేయాలి? విశ్రాంతి తీసుకోవాలి. రెస్ట్ డే అది. నువ్వు రెస్ట్ డే గూడా వీకెండ్ గూడా ఎళ్తాను అనేటువంటిది నువ్వు అనగూడదనమాట. సో, అంటే నేను చెప్పినట్టుగా మనకేమి అన్‌లిమిటెడ్ స్ట్రెంగ్త్ లేదు. అన్‌లిమిటెడ్ పవర్ గూడా లేదు. మనందరికి తెలుసు గదా! ఒక్క రాత్రి నిద్రపోకపోతేనే నెక్స్ట్ డే మనం పని చేయలేము ఎఫెక్టివ్‌గా. సో, కాబట్టి మీరు రెస్ట్ టైమ్‌లో దేవుడు చెప్పిన రెస్ట్ మీరివ్వండి. వర్క్ టైమ్‌లో వర్క్ చేయండి. సో, తర్వాత వీకెండ్ సెలవున్నప్పుడు మీరు కంప్లీట్‌గా సెలవు తీసుకొని రెస్ట్ తీసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ లోకం ఏం చేస్తుందంటే ఇంకొక తప్పు గూడా జరుగుతుందేమోనని నాకనిపిస్తుంది. ఆ తప్పేంటో చెప్తాను. అదేంటంటే 6 రోజులు అవసరం లేదు. 5 రోజులు చాలు. 6 రోజులు అవసరం లేదు. 5 రోజులు చాలు. 5 డే వర్కింగ్ అండ్ 2 డేస్ రెస్ట్. దీంతో ఆగుతారేమో అనుకున్నాను. దీంతో కూడా ఆగేటట్టు లేరు. ఇప్పుడు 4 డే వర్క్, 3 డే రెస్ట్. నేనిది ఎక్కడ చూసానో తెలుసా? మొట్టమొదటిసారి ఫ్రాన్స్‌లో చూసాను.
సోమవారం మధ్యాహ్నం వస్తారు. శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళిపోతారు. నాకేం అర్థమైంది దాన్ని బట్టి? సోమవారం ఉదయం రాకుండా సోమవారం మధ్యాహ్నం వచ్చారనుకోండి. అంటే ఒక హాఫ్ డే. శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళిపోయారనుకోండి. అంటే అటొక హాఫ్ డే, ఇటొక హాఫ్ డే. అంటే ఎంత పోయింది? 1 డే పోయింది. అంటే ఎన్ని రోజులైంది వర్క్ వీకు? సో, 4 డేస్ వర్క్ చేయాలంటే 3 డేస్ రెస్ట్ తీసుకోవాలి. నిజానికి యూరోప్ మొత్తం ఆ డైరెక్షన్‌లోనే ఎళ్తుంది. యూరోప్ అంతా ఎక్కడికెళ్తుందంటే, ఎక్కువ రెస్ట్ తీసుకొని, తక్కువ వర్క్ చేయాలనే డైరెక్షన్‌లో వరల్డ్ మొత్తం ఎళ్తుంది. నేను అనుకుంటాను, యాస్ వి బికమ్ మోర్ ప్రాస్పరస్, యాస్ వి బికమ్ మోర్ టెక్నాలాజికల్లీ అడ్వాన్స్డ్, నేను అనుకుంటాను మనిషి దేనికి ఇష్టపడతాడంటే, ఏం పని చేయకుండా ఎళ్లి బీచ్‌లోనన్నా పడుకుంటాడు. లేకపోతే కొండల్లోనన్నా పడుకుంటాడు. దేవుడి స్వరూపంలో ఉన్నావు. పని చేయకుండా కొండల్లో ఎందుకు పడుకున్నావంటే ఏమంటాడు? నా దగ్గర డబ్బులున్నాయి. నువ్వేం ఆలోచించమాకు. నాకు బతకడం నాకు తెలుసు. నాకేం చెప్పమాకంటాడు. బీచ్‌లో పడుకున్న వాడి దగ్గరికెళ్ళి ఎందుకు నువ్వు బీచ్‌లో పడుకున్నావు? ఈ 3 రోజులు కూడా నువ్వు కష్టపడితే ఈ లోకంలో ఏదైనా సృష్టించగలవు గదా నువ్వు. అనేక మందికి ఉపయోగపడేది ఏదన్నా ప్రొడక్ట్ చేయగలవు గదా! ఎందుకు పడుకున్నావంటే ఏమంటున్నాడు? నా దగ్గర డబ్బులున్నాయి. నేను పడుకుంటాను. నీకేంటి ప్రాబ్లమ్ అని. డబ్బులు ఉండటం వేరు. సంపాదించటం వేరు. నువ్వు బతకగలవు కరెక్టే. కానీ లేజీగా పడుకోవటం ఏంటి? ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నేను పడుకుంటాను. నేను పని చేయను. సో, ఏం జరుగుతుంది? ఇంకొక తప్పేం జరుగుతుందో చెప్పమంటారండి? ఈ 6 డే వర్క్ అండ్ 1 డే నుంచి 5 డే టు 2 డేస్, 4 డేస్ టు 3 డేస్, నేను అనుకుంటాను 3 డేస్ టు 4 డేస్ దీన్ని రివర్స్ చేస్తదేమో ఈ లోకం అనేటువంటి ఆలోచన నాకుంది. నేను అనుకుంటాను అది కూడా అన్‌గాడ్‌లీ. అది కూడా చేయకూడదు. చేయటం నీకు డబ్బులున్నాయి కాబట్టి చేస్తున్నావు అనటం కూడా తప్పే. ఎందుకంటే నువ్వు క్రియేట్ చేయగలిగిన ఎబిలిటీ దేవుడు నీకు ఇస్తే, మైండ్‌ని దేవుడు నీకిస్తే, ఆ స్ట్రెంగ్త్‌ని దేవుడు నీకిస్తే, అదంతా వేస్ట్‌గా ఏం చేస్తున్నావు? తీసుకెళ్ళి సముద్రం పక్కన ఇసుకలో పడుకోబెడుతున్నావు దాన్ని. ఏమన్నా వస్తదా నీకు? ఎవరికైనా ఏమన్నా వస్తదా? సో, డబ్బులున్నాయని కాదు. నేనేమంటానంటే దేవునికి మహిమ తేవాలంటే, మనము దేవుని వాక్యానుసారంగానే మన జీవితాలను కట్టుకోవాలి కాబట్టి, ధనం ఉందనుకో నీకెక్కువ, లేని వాళ్ళకి సహాయం చెయ్యి. మళ్ళెళ్లి కష్టపడు. అంతేగాని నేను కష్టపడ్డాను. నేను రెస్ట్ తీసుకోవటానికి అర్హుడిని కాబట్టి నేను వారంలో 2 రోజులే వర్క్ చేస్తాను. 5 రోజులు నేను రెస్ట్ తీసుకుంటానన్నావనుకో, నేను అనుకుంటాను దేవుడు నిన్నెందుకు సృష్టించాడో నువ్వు సరిగ్గా మరలా అర్థం చేసుకోవట్లేదు దాన్ని. సో, అలాంటి తప్పు గూడా నాకు తెలిసి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవ్వరు చేయకుండా ఉంటేనే మంచిదని నేను అనుకుంటాను. సో, మనం అలసిపోతాం. యెషయా గ్రంథం 40 అధ్యాయము మనం అలసిపోతాం. మనం సొమ్మసిల్లిపోతాము. మనము ఆయన మీద ఆధారపడాలి. అంతేకాదు 127 కీర్తనలో గూడా ఆయన మనం నిద్రించుచుండగా తన ప్రియులకు ఆయన అనుగ్రహించున్నాడు. సో, నిద్ర ఆయనే అనుగ్రహిస్తాడు. నిద్రించేటప్పుడు మనకు కావాల్సినటువంటి రెస్ట్ గూడా ఆయనే అనుగ్రహిస్తాడు. 27 కీర్తన 2వ వచనంలో మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచున్నటియు వ్యర్థమే. ఆయన నీకు నిద్ర ఇవ్వకపోతే, ఆయన నీ కష్టాన్ని ఆశీర్వదించకపోతే, నువ్వు పొద్దున్నే లేసి రాత్రి వరకు వర్కాహోలిజం వల్ల ఏం ఉపయోగము లేదు అనేటువంటిది గూడా మీరు బిబ్లికల్‌గా గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐదో క్వెషన్. నేను కష్టపడి పని జేస్తే తప్పకుండా నాకు సక్సెస్ వస్తది అని మీరు చెప్పారు. కానీ ఆ సక్సెస్‌కి నిజంగా నా కష్టమే కారణమా? ఇది అడుగుతున్నటువంటి క్వెషన్ అన్నమాట. నిజంగా అంటే కష్టపడితే దేవుడు నన్ను దీవిస్తాడని చెప్పారు గదా! నిజంగా నేను దీవించబడటానికి, నేను సక్సెస్‌ని చూడటానికి కారణము కేవలం నా హార్డ్ వర్కేనా? నా హార్డ్ వర్క్‌తో నేనిది చేయగలనా? అనేటువంటిది ప్రశ్న. దీనికి ఆన్సర్ చాలా సింపుల్ ఆన్సర్ చెప్తాను. ఆన్సర్ ఏంటంటే, నువ్వు కష్టపడటానికి, నువ్వు కష్టపడి పని చేయటానికి కారణం దేవుడు. నా హార్డ్ వర్క్ వల్లనే సక్సెస్ వచ్చింది. నా హార్డ్ వర్క్ వల్లనే నేను గొప్పవాడినయ్యాను అని నువ్వు అనుకుంటావేమో. ఏ దేవుని బిడ్డ అలా అనుకోకుండా ఉండటం మంచిది. నువ్వు కష్టపడి పని చేయాలి కరెక్టే. సక్సెస్ చూసినప్పుడు నువ్వు సక్సెస్ ఎందుకొచ్చిందంటే నేను కష్టపడ్డాను గాబట్టే వచ్చిందనే మాట అంటారేమో.
అలా అనకండి అని చెప్తున్నాను. ఎందుకు అనొద్దో చెప్తాను నేను. రీజన్స్ చెప్తాను. జాగ్రత్తగా వినండి. రేపు నేను బ్రతుకుతానో లేదో నాకు తెలీదు. రేపు అనేటువంటిది దేవుడి చేతుల్లో ఉంది. అవునా కదా! సో, తర్వాత రేపు నేను బ్రతికున్నా, రేపు నేను ఆరోగ్యంగా ఉంటానో లేదో నా చేతుల్లో లేదు. రేపు నేను ఆరోగ్యంగా ఉండాలా, ఉండకూడదా అనేటువంటిది దేవుని చేతుల్లో ఉంది. రేపు ఒక్కరోజే కాదు, ఈ సంవత్సరం అంతా నేను ఏ అనారోగ్యానికి గురవ్వకుండా, నా శక్తి సామర్థ్యాలను వాడి కష్టపడి పని చేయగలనా లేదా అనేటువంటిది, నీవు కష్టపడేటువంటి శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి లేదు. దేవుడు నీకు ఆరోగ్యమిచ్చి, బలమిచ్చి, జ్ఞానమిచ్చి, కృపిచ్చి, నువ్వు కష్టపడటానికి కావాల్సిన పరిస్థితులన్నిటిని ఆయన సానుకూలపరుస్తున్నాడు కాబట్టే, నువ్వు కష్టపడగలుగుతున్నావు. కష్టపడగలుగుతున్నావు కాబట్టే నువ్వు సంపాదించగలుగుతున్నావు. సక్సెస్ చూడగలుగుతున్నావు. సో, నీ సక్సెస్ వెనకాల నువ్వు సెల్ఫ్ రిలయన్స్ అని అంటాం మనం ఇంగ్లీష్‌లో. సెల్ఫ్ రిలయన్స్ అంటే అర్థం ఏంటంటే, నీ మీద నువ్వు ఆధారపడి, నీ శక్తి మీద, నీ జ్ఞానం మీద, నీ తెలివితేటల మీద నువ్వు ఆధారపడి గనక నువ్వు కష్టపడి సక్సెస్ చూడాలనుకుంటే, నేను మీకేం చెప్తున్నానంటే ఒక దేవుని బిడ్డగా, దేవుని బిడ్డలకి ఏం చెప్తున్నానంటే, నువ్వు కష్టపడటానికి కావాల్సినటువంటి పరిస్థితులను సంపాదించి పెట్టింది దేవుడు. నిన్ను మంచిగా ఉండనిచ్చింది దేవుడు. కాబట్టి నీ సక్సెస్ ఎప్పుడూ గూడా నీకు నువ్వు ఆరోపించుకోమాకు. నీ సక్సెస్‌ని ఎప్పుడు ఏమంటావంటే దేవుడు నాకు విజయాన్నిచ్చాడు. దేవుడు నాకు బలాన్నిచ్చాడు. దేవుడు నాకు జ్ఞానాన్నిచ్చాడు. దేవుడు నాకు శక్తినిచ్చాడు. అందుకని నేను కష్టపడగలిగాను. సో, మనము ఎప్పుడు గూడా కష్టపడి పని జేసినప్పటికి కూడా మనము దేవునితో కలిసే కష్టపడాలి. దేవునికే మహిమను ఆరోపించాలి. దానికి నేను 2 టెక్స్ట్‌లు చెప్తాను బైబిల్‌లో నుంచి. ఇప్పటివరకు నేను జెప్పినటువంటిది మీకు అర్థమయ్యే విధంగా చూపించడానికి 2 టెక్స్ట్‌లు జెప్తాను. మొట్టమొదటిది ద్వితీయోపదేశకాండం 8దో అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు ఆయన ఈ మాట చెప్తున్నాడనమాట. అన్నీ వాళ్ళకి సమకూర్చి, వాళ్ళకి పాలు, తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి తీసుకొని వచ్చి, చక్కగా వాళ్ళకి అన్నీ ఇచ్చి, ఆ దేశంలో ఏమి లేవంట, ఆ దేశంలో అన్నీ ఉన్నాయంట. మంచి దేశంలో 8దో అధ్యాయం 7 వచనం. "నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలను నుండియు, కొండలలో నుండియు పారు ఊటలను, అగాధ జలములు గల దేశం. గోధుమలు, యవలు, ద్రాక్ష చేనులు, అండురూపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం. ఒలివ నూనె, తేనె గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిని దేశము. అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనపరాళ్ళు గల దేశము. దాని కొండలు నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలు నీవు అనుసరింపక, నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని, మంచి ఎండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి, నీకు వెండి బంగారములు విస్తరించి, నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు, నీ మనస్సు మదించి, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచుదువేమో. అయితే 17వ వచనంకెళ్దాము. కాంటెక్స్ట్ అర్థమైంది మీకు. నేను 17లో అయితే మీరు మా సామర్థ్యములు, మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకొందురేమో. కానీ నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. చూడండి ఆహ్, ఆఖరికి మన సక్సెస్ కారణం మనం గాదండి. చాలామంది అందరం కష్టపడుతున్నాం. కష్టపడుతున్నాము. కష్టపడి పని జేస్తున్నాం గానీ కష్టపడి పని చేసి సక్సెస్ వచ్చినప్పుడు నువ్వు సక్సెస్‌ని గనక దేవుడిని ప్రైమరీగా పెట్టి నువ్వు చూపించకపోతే గనక, మనం దేవుని బిడ్డలంగా ఫెయిల్ అయినట్టే. మనం ఎంత సక్సెస్‌ని చూసినా కూడా. వి ఆర్ ఫెయిల్యూర్ గుర్తుపెట్టుకోండి. ఇంకొక వచనం కూడా నేను చదువుతాను. 127వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతాను. మనందరికీ తెలిసినటువంటి కీర్తన ఇది. చాలా ఇష్టమైనటువంటి కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. విషయం మీకు అర్థమైంది గదా! ఆయన లేకుండా నువ్వేం చేయలేవు. ఆయన కాపాడకుండా నువ్వు జీవించలేవు. సో, ఎందుకంటే మనము కష్టపడి పని చేస్తుంది ఆయన లోకంలో, ఆయన భూమిలో, ఆయన సంపదలో. అంతా ఆయన దగ్గర నుంచి తీసుకొని మనము నా కష్టమే ఇది సంపాదించింది, నా సామర్థ్యమే ఇది సంపాదించింది అనేటువంటి మాట మనుషులెవరు అనకూడదు.
అర్థమైందా? సో, ఎప్పుడూ అనగూడదు. మన సక్సెస్‌కి కారణము మన దేవుడు అనేటువంటిది మీరు ఎప్పుడూ చెప్పాల్సింది. సో, తర్వాత నెక్స్ట్ క్వెషను. ఇప్పుడు ఎన్నైనియండి? 5 అయినియా? ఆరో క్వెషన్. ఆరో క్వెషన్ ఏంటంటే, నేను పాస్టర్ గారు కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను. కాన్సంట్రేషన్ లేదు నాకు వర్క్ మీద, పని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. ఎఫెక్టివ్‌గా వర్క్ చేయలేకపోతున్నాను. నాకు రాత్రులు గూడా సరిగ్గా నిద్ర పట్టటం లేదు. రెస్ట్‌లెస్‌గా ఉంటున్నాను. రెస్ట్‌లెస్‌గా ఉండటం వల్ల నేను ఆఫీస్‌లో సరిగ్గా పని చేయలేకపోతున్నాను. నా వర్క్‌లో నేను సరిగ్గా పని చేయలేకపోతున్నాను. నేను నాకు క్వాలిటీ రెస్ట్ దొరకట్లేదు. మరి ఇలాంటప్పుడు నేను ఏం చేయాలి అనేటువంటిది వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. మంచి ప్రశ్న. అంటే నేను చెప్పాను గదా! దేవుడు రెస్ట్ తీసుకోమన్న విధంగా రెస్ట్ తీసుకోకపోతే డైరెక్ట్ ఇంపాక్ట్ దేని మీద కొడతది? ప్రొడక్టివిటీ మీదే కొడతది. సో, యూ విల్ నాట్ బి ఏబుల్ టు వర్క్ ఇఫ్ యూ డోంట్ టేక్ రెస్ట్ కదా! సో, అంటే క్వాలిటీ రెస్ట్ లేకుండా నువ్వు నెక్స్ట్ డే క్వాలిటీ వర్క్ చేయలేవు. సో, ఎందుకు నువ్వు కాన్సంట్రేట్ చేయలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఎఫెక్టివ్‌గా ఆఫీస్‌లో వర్క్ చేయలేకపోతున్నావు? ఎందుకు వర్క్ చేయలేకపోతున్నావు అంటే ముందు రాత్రి సరిగ్గా నువ్వు పడుకోవట్లేదు కాబట్టి. పడుకోకపోతే ఎందుకు పని చేయలేకపోతున్నాను? ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? నువ్వు పడుకొని పని చేయాలని దేవుడు నిన్ను జేసాడు కాబట్టి. సో, ఇక్కడ అంటే నేను చెప్పాలనుకుందేంటంటే, రెస్ట్ నువ్వు సరిగ్గా తీసుకోకపోతే, నీ మైండు, నీ బాడీ అంతా గూడా మళ్ళీ స్ట్రెంగ్త్ రీగెయిన్ చేయలేదు. రీగెయిన్ చేయలేదు గాబట్టి నువ్వు ఎఫెక్టివ్‌గా నెక్స్ట్ డేన నువ్వు పని చేయలేవు. సో, నువ్వు కష్టపడి మంచిగా నెక్స్ట్ డేన ఫోకస్డ్‌గా ఆఫీస్‌లో పని చేయాలంటే, లేపోతే నీ వర్క్‌లో నువ్వు పని చేయాలంటే, ఆ ముందు రాత్రి నీకు సరిపోయినంత విశ్రాంతి నీకవసరం. రెస్ట్ అవసరం. ఆ రెస్ట్ తీసుకోకుండా నువ్వు ఇంటర్నెట్‌లోనో, అయి చూస్తానో, ఇయి చూస్తానో రాత్రంతా ఉండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్‌లోకెళ్ళి, ఇదిగో ఈ క్వెషన్ పంపించారనుకోండి నాకు. నేను కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. నేను ఎఫెక్టివ్‌గా పని చేయలేకపోతున్నాను. ఆన్సర్ ఏంటో నీకు తెలుసు. నీకు సరైన రెస్ట్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వెషన్‌లోని ఇంకొక క్వెషన్ గూడా ఉంది. ఏందంటే పడుకుంటున్నాను గానీ నాకు నిద్ర పట్టట్లేదు. రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. పడుకుంటున్నాను. కానీ నాకు నిద్ర పట్టట్లేదు. నాకు డిస్టర్బ్డ్ స్లీప్ ఉంది. లేకపోతే ఆహ్, కొంచెం ఏదో డిస్టర్బ్డ్‌గా ఉంది మైండ్‌లో. అందుకే నేను నిద్ర పోవాలని నేను 10 గంటలకే బెడ్ ఎక్కుతున్నాను. కాకపోతే తెల్లవార్లు పడుకున్నా గూడా 8 గంటలు బెడ్ మీద పడుకున్నా గూడా నాకేదో గంట పడుకొని లేచినట్టే ఉంది. 8 గంటలు పడుకున్నట్టు లేదు నాకు. సరిపోయినంత రెస్ట్ దొరకట్లేదు. దానికి కారణము ఏంటో నాకు తెలియట్లేదు. దానికి కారణం చాలా సింపుల్. ఆన్సర్ ఏంటో చెప్పమంటారండి? న్ నీ జీవితం దేవుడితో సరిగ్గా లేదు. అంతకుమించి వేరే ఆన్సర్ ఏం లేదు. ఎవరి జీవితమైతే దేవుడితో సమాధానం కలిగుంటదో, వాళ్ళు చాలా క్వైట్‌గా, కామ్‌గా ఉంటారు. వాళ్ళ మైండ్ క్వైట్‌గా ఉంటది. వాళ్ళ హార్ట్ క్వైట్‌గా ఉంటది. వాళ్ళు చక్కగా పడుకోగలరు. పడుకున్న 2, 3 నిమిషాలకి నిద్రపోగలరు. నిద్రలో డిస్టర్బెన్స్ ఉండదు. నేను మాట్లాడుతుంది నార్మల్ కండిషన్స్‌లో. నీకు హెల్త్ బాలేదనుకో, అది వేరే విషయం. ఇమ్మీడియేట్‌గా నువ్వు హాస్పిటల్‌కెళ్ళు, మెడికల్ చెకప్ చేయించుకో. ఏది బాలేదో దానికి మెడిసిన్ తీసుకో. నేనంటది నార్మల్‌గా ఉన్నప్పుడు నిద్ర పట్టట్లేదనుకోండి. దేర్ ఈస్ ఎ సిన్ ఇన్ యువర్ లైఫ్. యూ హావ్ టు కన్ఫెస్ ఇట్. దేవుని వాక్యము ఏం చెప్తుందో తెలుసా? దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చున్నాడు. పాపము నీ జీవితంలో ఉంటే గనక నీకు క్వాలిటీ రెస్ట్ ఉండదు. నీకు క్వాలిటీ రెస్ట్ లేదు గాబట్టి, నీ క్వాలిటీ వర్క్ నువ్వు చేయలేవు. నీకు క్వాలిటీ రెస్ట్ గావాలంటే, ముందు నీ హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించడం మొదలుపెట్టు. దేవుడితో సమాధానం కలిగుండు. పాపం ఒప్పుకో. పాపం ఒప్పుకొని, దేవుడి చేతుల్లో నీ జీవితం పెట్టి, నీ జీవితం నీ చేతుల్లో నుంచి తీసేసుకొని దేవుడికి అప్పగించి, చక్కగా ప్రభువా! నా జీవితం నువ్వే కట్టు అనేటువంటిది నువ్వు గనక చేయటం మొదలుపెడితే, తప్పకుండా దేవుడు నీకు క్వాలిటీ రెస్ట్ ఇస్తాడు. మంచి రెస్ట్ ఇస్తాడు. నెక్స్ట్ డేన మళ్ళీ నువ్వు సామర్థ్యంతో పని చేయగలుగుతావు. సో, నేను యెషయా గ్రంథం చెప్పాను 40వ అధ్యాయం. ఆయన అలసిపోడు, సొమ్మసిల్లడు. అలసిపోయిన వారికి ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడు. మనము అలసిపోక పరిగెత్తుంటామంట, నడుస్తుంటామంట పక్షిరాజులాగా ఎగురుతూనే ఉంటామంట. ఎవరు? ఆయన బలం మీద ఎవరైతే ఆధారపడతారో. మీ బలం మీద నువ్వు ఆధారపడితే నీకు నిద్రే పట్టట్లేదు. సో, ఆన్సర్ ఏంటంటే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకో.
యెషయా గ్రంథము నేను ఇందాక చెప్పినట్టు యెషయా గ్రంథం 57 అధ్యాయం 20, 21 వచనాల్లో నో రెస్ట్ అండ్ పీస్ టు ది వికెడ్. దుష్టులకి మరి సమాధానం ఉండదని, శాంతి ఉండదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. పాపం ఏమన్నా ఉంటే నువ్వు ఒప్పుకో. తర్వాత నీకు నిద్రిచ్చువాడు దేవుడు. 127 కీర్తన 2వ వచనంలో ఈ మాట ఉంది గదా! వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుటే వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడన్నది కదా! చాలా ట్రాన్స్‌లేషన్స్ ఆయన తన ప్రియులకు నిద్రను ఇచ్చుచున్నాడని గూడా అనువాదం జేస్తారు. ఆ వచనాన్ని. సో, అంటే నిద్ర ఇచ్చేది గూడా ఎవరు? దేవుడు. అంతేకాదు నువ్వు నిద్రిస్తున్నప్పుడు నిన్ను ఆశీర్వదించేది గూడా ఎవరు? దేవుడు. సో, నువ్వు యాంగ్జైటీ ఉందేమో నీలో. అందుకే నీకు క్వాలిటీ రెస్ట్ లేదు. కాబట్టి ఆ క్వాలిటీ రెస్ట్ కోసము దేవుడిని అడుగు. పాపం జేస్తుంటే ఒప్పుకో. మంచి జీవితం దేవుని కనుల ఎదుట నువ్వు కట్టుకోవాలని ప్రయత్నం చెయి. నేను ఇంకొక మాట కూడా చెప్తాను. మీకు క్వాలిటీ రెస్ట్ కావాలంటే ప్రతి ఉదయము దేవుడితో గడపండి. డివోషనల్ టైమ్, క్వైట్ టైమ్ అంటుంటాం మనం దీన్ని. క్వైట్ టైమ్ ఆర్ డివోషనల్ టైమ్. అదేంటంటే నువ్వు లేవగానే దేవునితో సహవాసం చెయి. బైబిల్ ఓపెన్ చేసి దేవుని వాక్యం చదువుకొని ప్రార్థించు. ప్రభువా నాతో మాట్లాడండి. నాకు చెప్పండి. నేనేం నేర్చుకోవాలి మీ గురించి? నేనేం మార్చుకోవాలి నా జీవితంలో? అనేటువంటి రోజు దేవునితో గడిపేటువంటి అనుభవం ఎవరికైతే లేదో వాళ్ళ జీవితంలో తొందరగా యాంగ్జైటీ డిజార్డర్స్ వస్తాయి. సో, అవి రాకుండా ఉండాలంటే నువ్వు దేవునితో సహవాసము చేయాలి. ఉదయమునే దేవునితో, దేవుని సన్నిధిలో గడపాలి. సో, ఏడో క్వెషన్ ఏంటంటే రెస్ట్‌కి, సోమరితనానికి. అంటే రెస్ట్ తీసుకోవటానికి తెలుగులో ఏమంటాం మనం? ఆ! విశ్రాంతి. విశ్రాంతి తీసుకోవటానికి, సోమరితనానికి ఉన్న తేడా ఏంటి? ఏమన్నా తేడా ఉందా? నేనసలు ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు. రెస్ట్ అనేటువంటిది ఎప్పుడు గూడా కష్టపడిన తర్వాత తీసుకునేది రెస్ట్. విశ్రాంతి అనేదేంటంటే కష్టపడిన తర్వాత అలిసిపోయిన ప్రాణానికి అవసరమైంది విశ్రాంతి. అంతేకాదు మళ్ళీ కష్టపడటానికి అవసరమైంది విశ్రాంతి. సో, విశ్రాంతికి 2 సైడ్స్ ఉన్నాయి. 2 సైడ్స్ ఏంటంటే, ఒక సైడు నువ్వు కష్టపడ్డావు కాబట్టి నీకు విశ్రాంతి అవసరం. రెండో సైడు నువ్వు విశ్రాంతి తీసుకుంటున్నావు కాబట్టే మళ్ళీ కష్టపడగలవు. సో, విశ్రాంతి అనేటువంటిది కష్టపడటానికి మధ్యలో అవసరమైనటువంటి మెడిసిన్ అన్నమాట. అంటే కష్టపడటానికి మధ్యలో అవసరమైన మెడిసిన్ ఏంటి? విశ్రాంతి. సోమరితనం ఏంటి? సోమరితనం ఏంటంటే మొత్తం విశ్రాంతే. సోమరితనం ఏంటి? మొత్తం విశ్రాంతి. కష్టమంటే ఏముండదు దాంట్లో. విశ్రాంతి, మరలా విశ్రాంతి, ఇంకా విశ్రాంతి, ఎక్కువ విశ్రాంతి. దాన్నేమంటాము? దాన్ని సోమరితనం అంటాం. సోమరితనానికి, విశ్రాంతికి ఉన్న తేడా, లేజినెస్ కన్నా రెస్ట్‌కున్న తేడా ఏంటనేటువంటిది నేను క్వెషన్ నంబర్ 7లో చెప్పేసాను. అంతే కదా! దీనికి ఇంకా ఫర్దర్ ఎక్స్‌ప్లనేషన్ గూడా అవసరం లేదు. సో, ఇది కష్టమైన క్వెషన్ ఏం గాదు. ఆహ్, ఎనిమిదో క్వెషన్. ఎనిమిదో క్వెషన్ ఏంటంటే వెకేషన్స్‌కి ఎళ్ళొచ్చా? వెకేషన్స్‌కి ఎళ్ళొచ్చా? అంటే నేనంటుంది వీకెండ్ హాలిడే గురించి కాదు. నేనంటుంది సంవత్సరంలో ఎప్పుడైనా ఒక వారమో లేకపోతే 2 వారాల్లో వెకేషన్స్‌కి మనం ఎళ్ళొచ్చా? అంటే అది గూడా వెకేషన్ అనేటువంటిది వర్క్ చేయం గదా! ఆ టైంలో. పని చేయము. పని చేయకుండా మనం కుటుంబంతో లీజర్‌గా గడుపుతాం గాబట్టి, అలాంటిది దేవుని వాక్యానుసారంగా కరెక్టేనా? ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? ఆన్సర్ ఏంటంటే కరెక్టే. మీరు లాంగర్ వెకేషన్స్ తీసుకోవటం మంచిది. దీనికి అంటే లాంగర్ వెకేషన్స్ తీసుకో అనేటువంటిది ఏ పుస్తకంలో, ఏ అధ్యాయంలో, ఏ వచనంలో ఉంది పాస్టర్ గారు? నాకు చెప్పండి అంటే ఆన్సర్ ఏంటిది ఎక్కడ లేదు అట్లా. కానీ నేననుకుంటాను కొంత గైడ్‌లైన్స్ దేవుని వాక్యంలో ఉన్నాయి. ఆ గైడ్‌లైన్స్ ఏంటో నేను చెప్తాను. ఇశ్రాయేలీయులకు మనం మరలా నేను పాత నిబంధనలో లేము. మనం కొత్త నిబంధన కింద ఉన్నాము. కాకపోతే ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రం మనకు కొంత హెల్ప్ చేస్తది దీన్ని అర్థం చేసుకోవడానికి. అంటే ఈ లాంగ్ వెకేషన్స్‌ని అర్థం చేసుకోవటానికి ధర్మశాస్త్రం మనకు కొంత సహాయం చేస్తది. నేను అనుకుంటాను. అందుకని నేను అక్కడికెళ్తున్నాను. ఇశ్రాయేలీయులు సంవత్సరానికి పండుగల కోసం యెరూషలేము ప్రయాణము చేయాలి. కొన్ని పండుగలు పర్ణశాలల పండుగ లాంటి పండుగలు
7 డేస్ ఫెస్టివల్స్ గూడా ఉన్నాయన్నమాట ఇజ్రాయేలీల చరిత్రలో. వాళ్ళు కుటుంబంగా ప్రయాణమయ్యి, నడుచుకుంటూ యెరూషలేం రావాలి. యెరూషలేం వచ్చి యెరూషలేంలో నివాసం ఉండాలి. మరలా తిరిగి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో, నేననుకుంటాను ఈ ట్రావెలు ఈ ట్రావెలు తర్వాత టైము ఇదంతా గూడా దేవుడు కేంద్రంగానే ఉన్నాడు. కరెక్టే. నేను దానికి అంగీకరిస్తాను. కాకపోతే వాళ్ళు రొటీన్ లైఫ్ నుంచి, రొటీన్ వర్క్ నుంచి వాళ్ళు బ్రేక్ అయితే తీసుకుంటున్నారనేటువంటిది మనం దేవుని వాక్యంలో చూడొచ్చు. దేవుని సన్నిధికొచ్చి మిగిలిన పరిశుద్ధులందరితో గూడా కలిసి చక్కగా ఆనందిస్తూ దేవుడు ఎలా దీవించాడో వాళ్ళని ఆ సంవత్సరం వాళ్ళ పంటలను గానివ్వండి, వాళ్ళ భూమిని గానివ్వండి, లేకపోతే ఆకాశం నుంచి దేవుడిచ్చినటువంటి వర్షం గురించి గానివ్వండి, వాళ్ళకి సంపద గురించి గానివ్వండి, నీళ్ల గురించి గానివ్వండి, అన్నీ దేవుని సన్నిధిలో మాట్లాడుకుంటూ ఆనందంగా, సంతోషంగా, సమృద్ధిగా రొటీన్ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకొని వాళ్ళు యెరూషలేంకెళ్ళి దేవుని సన్నిధిలో గడిపినట్టుగా మనం చూస్తా ఉంటాము. నేననుకుంటాను మనము అలాంటివి ఇప్పుడు చేయట్లేదు. కాబట్టి ఆహ్, అక్కడ దేవుడు వాళ్ళు కష్టపడిన తర్వాత వాళ్ళ కష్టానికి కావాల్సినటువంటి కొంత రెస్ట్ గూడా ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడనేటువంటిది ఆ ఫెస్టివల్స్‌లో మనకి కనిపిస్తదనమాట. కాబట్టి నేనేమంటానంటే వెకేషన్స్ సంవత్సరానికి ఒకసారో, మేబీ సంవత్సరానికి 2 సార్లో నీడ్‌ని బట్టి ఒక 1 వీక్ వెకేషన్ లాంటి వెకేషన్స్ తీసుకోవటం మంచిదే. తర్వాతేంటంటే మీ శరీరం కూడా మంచిది. మీ మైండ్‌కి కూడా మంచిది. మీరు రొటీన్ లైఫ్ నుంచి బ్రేక్ జేసి ఆహ్, డిఫరెంట్ లైఫ్‌లోకెళ్తారు గాబట్టి, నేననుకుంటాను మంచిదేనని అంటాను. ఈ పండగల గురించి లేవికాండము 23 అధ్యాయము, తర్వాత 6 సంవత్సరాలు అగ్రికల్చర్ చేసి, ఏడో సంవత్సరం వాళ్ళు అగ్రికల్చర్ గూడా ఆపేయాలి. ఏడో సంవత్సరం సెవెంత్ ఇయరు మనము మహావిశ్రాంతి కాలం అంటాం ఏడో సంవత్సరం. అంటే 6 సంవత్సరాలు కష్టపడి, ఏడో సంవత్సరం పొలం ఏం చేయకూడదు. వదిలేసేయాలి పొలంలో. మరి పొలం ఏం చేయకుండా ఈళ్ళు ఇంటి దగ్గర కూర్చొని ఏం జేస్తారు? ఇట్ ఈస్ ఎ రెస్ట్ టైమ్. మనం సబాటికల్ అంటుంటాం మనం ఇంగ్లీష్‌లో ఎవరైనా విన్నారో లేదో. సబాటికల్ అంటే అర్థం ఏంటంటే, కొన్ని సంవత్సరాలు పని చేసిన తర్వాత, ఒక సంవత్సరం పని చేయకుండా రెస్ట్ తీసుకుంటారు. థట్ ఈస్ వాట్ వి కాల్. కొంతమంది సబాటికల్‌ని వేరే దాని కోసం వాడుతుంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటం కోసం. నేను 6 సంవత్సరాలు ఈ చర్చికి కాపరిగా పనిచేశాననుకోండి. నేను సంఘాన్ని ఏమడుగుతానంటే, నాకు ఒక సంవత్సరం సెలవు కావాలని అడిగాననుకోండి. మీరేమంటారు? సంవత్సరం ఎందుకు మీకు వారం రోజులు ఎళ్ళిరండి అన్నారు. 6 సంవత్సరాలు వాళ్ళు పంటలేయాలి. పొలమంతా పండించాలి. 6 సంవత్సరాలు కష్టపడాలి. దున్నాలి, విత్తాలి, కొయ్యాలి, అన్నీ చేయాలి. ఏడో సంవత్సరం దేవుడేమన్నాడు? ఏడో సంవత్సరం మహావిశ్రాంతి కాలం. మీరు పొలాలను దున్నటం గాని, ఏయటం గాని ఏం చేయకూడదు. బీదలకు గాని, మృగాలకు గాని వదిలేయండి అన్నాడు. అంటే ఏం చేశారు ఏడో సంవత్సరం వాళ్ళు? అగ్రికల్చరల్ కమ్యూనిటీలో అగ్రికల్చర్ చేయకపోతే ఏం చేస్తారండి ఆళ్ళు? ఏం తీసుకుంటారు? రెస్ట్ తీసుకుంటారు. ఏం తీసుకుంటారు? 6 సంవత్సరాలు కష్టపడింది జాగ్రత్తగా దాచిపెట్టుకొని, ఏడో సంవత్సరం వాళ్ళు తింటా జస్ట్ రిలాక్స్ అవుతారు. మీరు దీన్ని వాడి మీరు రిలాక్స్ అవ్వకండి. ఏడో సంవత్సరం వచ్చేసింది నాకు. నేనిప్పుడు జస్ట్ రిలాక్స్ అవుతాను. ఈ సంవత్సరం అంతా నేనేం చేయను. అది కాదు నా ఇంటెన్షన్. నా ఇంటెన్షన్ ఏంటంటే వెకేషన్స్ తీసుకోవచ్చా? నంబర్ 8 అయిపోయింది గదండీ! అర్థమైందా? వెకేషన్స్ తీసుకోండి. మీకు చక్కగా కుటుంబంతో మీరు గడపండి. ఈ ఏడో సంవత్సరం మహావిశ్రాంతి కాలాన్ని గూడా లేవికాండం 25 అధ్యాయం మొదటి 7 వచనాల్లో చూస్తాము. తర్వాత ఆహ్, వాళ్ళు ఆచరించాల్సిన పండుగలన్నిటి కూడా లేవికాండం 23 అధ్యాయంలో చూస్తాము. సో, ఇవన్నీ మనం చదివితే ఏంటంటే నేననుకుంటాను మనము వెకేషన్స్ లాంగర్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ అనేటువంటిది తీసుకోవచ్చు అనేటువంటిది నంబర్ 8. తొమ్మిదో ప్రశ్న. తొమ్మిదో ప్రశ్న ఏంటంటే రిటైర్మెంట్. ఏ వయసులో నేను పని చేయటము ఆపొచ్చు. 60 సంవత్సరాలా? కష్టపడతాను 60 సంవత్సరాలు. ఇంకా 60 సంవత్సరాల తర్వాత కష్టపడటం ఆపేయొచ్చా? ఎన్ని సంవత్సరాలు నేను కష్టపడాలి అనేటువంటిది జనరల్‌గా అడిగేటువంటి ప్రశ్న. ఇందాక బాలకృష్ణ గారు గూడా అడిగారు. నాకు జీవితకాలం కష్టపడ్డాను. ఈ వయసులో నేనింకా కష్టపడలేకపోతున్నాను. అంత కష్టపడినట్టు ఇప్పుడు కష్టపడలేకపోతున్నాను అనేటువంటి ప్రశ్న గూడా అడిగారు. సో, దీనికి ఆన్సర్ దేవుని వాక్యానుసారంగా రిటైర్మెంట్ గురించి బైబిల్‌లో ఏ అధ్యాయము, ఏ పుస్తకము, ఏ వచనం చెప్తుంది పాస్టర్ గారు. డైరెక్ట్‌గా నాకు చెప్పండంటే ఆన్సర్ ఏంటంటే ఎక్కడ లేదు బైబిల్‌లో. రిటైర్మెంట్ ఈ ఏజ్‌లో నువ్వు రిటైర్ అవ్వాలనేటువంటిది. సో, దేర్ ఈస్ నో ఆన్సర్. దేర్ ఈస్ నో డైరెక్ట్ ఆన్సర్. కాకపోతే దేవుని వాక్యానుసారంగా దీని గురించిన కొన్ని గైడ్ లైన్స్ అయితే చెప్తాను. ఇండియాలో 60 సంవత్సరాలు నాకు తెలిసి స్టేట్ గవర్నమెంట్ 62, సెంట్రల్ 60.
వాళ్ళు ఫిక్స్ చేసిన టైం. కానీ ఇదే రిటైర్మెంట్ మీరు అమెరికాలో చూసారనుకోండి, లేకపోతే యూరోప్‌లో నాకు తెలిసి యూరోప్‌లో చాలా కంట్రీస్ 65. తర్వాత అమెరికాలో అనుకోండి 65 కాదు 75 అయినా కూడా వాళ్ళు పని చేస్తానే ఉంటారు. సో, నేను 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 దీనికి చెప్పే ఆన్సర్ ఏంటంటే, మీరు దేవుడు మనల్ని కష్టపడటానికి చేసాడు కదా! కష్టపడటానికే కదా మనం ఉన్నాం. మనము ఎందుకు 60 సంవత్సరాల్లో పని చేయటం ఆపేసేయాలి? ఇప్పుడు గవర్నమెంట్‌లో నుంచి అయిపోయిందనుకోండి, రిటైర్మెంట్ అయిపోయిందనుకోండి. నేను చెప్పాను గదా! ఇందాక డబ్బులున్నోడు ఏం జేసాడు? డబ్బులున్నాయని ఏం జేసాడు? నా దగ్గర డబ్బులున్నాయని 4 రోజులు బీచ్‌కెళ్ళి పడుకుంటాడంట. ఎందుకు బీచ్‌లో పడుకుంటున్నారు అంటే ఏమంటున్నాడు? నా దగ్గర డబ్బులున్నాయి అంటున్నాడు. నీ దగ్గర డబ్బులున్నాయి కరెక్టే. కానీ నువ్వు ఈ 4 రోజులు పడుకోకుండా ఆలోచించి కష్టపడితే ఇంకేదైనా లోకానికి పనికొచ్చేది చేస్తావు గదరా! అంటే ఏమంటాడు? నా దగ్గర డబ్బులున్నాయి. నేను కష్టపడటం ఇష్టం లేదు. నాకు ఆలోచించడం ఇష్టం లేదు. నేను పడుకుంటాను. నేనంటాను 60 సంవత్సరాల వయసొచ్చినా, నీకు రిటైర్మెంట్ అయిపోయినా, నీ దగ్గర డబ్బులున్నా, సంపదున్నా నేనేమంటానంటే, మీరు కష్టపడగలిగినంత కాలం కష్టపడతానే ఉండండి. అది 65 ఏళ్ళైనా, 70 ఏళ్ళైనా, 75 ఏళ్ళైనా ఆరోగ్యముండి, నీ శరీరము నీకు సహకరిస్తే, నువ్వు ఇంటి దగ్గర కూర్చొని ఉండొద్దు. ఇంటి దగ్గర కూర్చొని ఉండటం వల్ల, నీ మొబిలైజేషన్ అంటే నువ్వు తిరిగేది గూడా ఆగిపోయిందనుకోండి తొందరగా హెల్త్ పాడైపోద్ది. అంతకుముందు ఉద్యోగంకెళ్ళినన్నాళ్ళు యాక్టివ్‌గా ఉండేవాడు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి హెల్త్ ఇష్యూస్ గూడా వస్తాయి. ఎందుకొస్తాయంటే మొబిలిటీ తగ్గిపోయింది. మూవ్ అవ్వట్లేదు మనిషి. మూవ్ అవ్వట్లేదు, నడవట్లేదు, ఎళ్ళట్లేదు, ఆలోచించట్లేదు. ఇవంతా అయిపోవడం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు స్లోగా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ బాడీలోకి వచ్చేస్తా ఉంటాయి. నేనేమంటానంటే కష్టపడండి. ఎంత కాలం కష్టపడగలిగితే అంతకాలం కష్టపడండి. గవర్నమెంట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా గూడా, మీరు ఎక్కడో చోట జాయిన్ అయ్యి, ఎంతో కొంత సంపాదించడానికో, లేకపోతే సపోర్ట్ చేయడానికో ప్రయత్నం చేయండి. లేదు పాస్టర్ గారు నా దగ్గర 60 సంవత్సరాలకు రిటైర్ అయిపోతాను. నా దగ్గర డబ్బులున్నాయి. ఏం పర్వాలేదన్నారనుకోండి. మీరేం జేస్తారో తెలుసా అండి? పరిచర్య చేయండి. దేవుడి కోసం కష్టపడండి. సంఘంలో వాలంటీర్‌గా ఉంటూ సంఘంలో ఏమి తీసుకోకుండా, ధనం తీసుకోకుండా దేవుని కోసం సేవ చేయండి. సో, అది మంచిది. అంటే దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం మిగిలిన సంవత్సరాలు వాడండి గానీ, ఖాళీగా ఇంటి దగ్గర కూర్చొని మీ రిటైర్మెంట్ ఏజ్ అంతటిని కూడా వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే, ఆ 60-75 వరకు, 60-80 వరకున్న ఆ 20 సంవత్సరాలున్నాయి చూడండి. 20 సంవత్సరాల్లో మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయగలరు దేవుడు మిమ్మల్ని. అది సంఘంలోనైనా, బయట పని చేసినా గూడా. మీరు సంపాదించండి. సంపాదించినటువంటి ఒక 10,000 సంపాదించారనుకోండి. ఆ 10,000 తెచ్చి పరిచర్యలో ఇవ్వండి. మంచిదే కదా! సో, నీకు నెల నెల పెన్షనొస్తుంది. నాకు 70,000, 80,000 పెన్షనొస్తుంది పాస్టర్ గారు. నాకు డబ్బులు అవసరం లేదు. కాబట్టి నేను కూర్చుంటానని మాత్రం దయచేసి మీరు ఇంట్లో కూర్చోకండి. కష్టపడగలిగినంత కాలం మీరు కష్టపడి పని చేయాలని నేను మీకు సజెస్ట్ చేస్తాను దేవుని వాక్యానుసారంగా. సో, మోషే 80 సంవత్సరాల వాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులను నడిపించడం మొదలుపెట్టినప్పుడు. దేవుడు ఆయన్ని పిలిచినప్పుడే 80 సంవత్సరాల వయసు వాడు. సో, నేనంటాను ఏజ్ అనేటువంటిది మీరు పెద్ద ఇష్యూగా మీరు చూడకండి. కష్టపడి పని చేయటానికి ప్రయత్నం చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రిటైర్మెంట్ గురించి దేవుని వాక్యంలో ఏ పుస్తకంలో, ఏ అధ్యాయంలో, ఏ వచనంలో దేవుడు చెప్తున్నాడు అని చెప్పి మీరడిగితే గనక దేవుని వాక్యంలో ఎక్కడ రిటైర్మెంట్ గురించి వచనం లేదు. ఈ ఏజ్‌లో మీరు రిటైర్ అవ్వాలనేటువంటి వచనము లేదు. దేవుని వాక్యానుసారంగా రిటైర్మెంట్ గురించి మాట్లాడటానికి ముందు నేనొక మాట చెప్తాను. అదేంటంటే, లోకము ఏం చేస్తుందంటే, సాధ్యమైన తొందరగా రిటైర్ అవ్వమని ప్రోత్సహిస్తుంది. ఈ మధ్య కాలంలో మనము ఇంటర్నెట్‌లో, యూట్యూబ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, వాటిల్లో గమనిస్తుంటే ఎర్లీ రిటైర్మెంట్ కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి. 30 సంవత్సరాలకే నువ్వు రిటైర్ అయిపోవాలి. 30 సంవత్సరాలకే నువ్వు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయిపోవాలి. త్వరగా సంపాదించాలి. మిగిలిన సంవత్సరాలన్నీ గూడా ట్రావెల్ జేస్తూ మనము లైఫు ఎంజాయ్ చేయాలనేటువంటి ఒక నేరేటివ్‌ని మరి మనుషుల మధ్యలోకి పంపిస్తా ఉన్నారు. నేననుకుంటాను ఇది దేవుని వాక్యానుసారం కాదు. మనము కష్టపడి పని చేయాలని దేవుడు మనల్ని సృష్టించాడు. 30 సంవత్సరాలకు నువ్వు బాగా సంపాదించాలి అనే ప్రయత్నంలో నువ్వు చాలా వదులుకుంటున్నావు, చాలా కోల్పోతున్నావు.
ఆఖరికి నీ హెల్త్ కూడా నువ్వు కోల్పోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వర్క్ అండ్ రెస్ట్ అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసిన విధానము. రెస్ట్ తీసుకోకుండా నేను బలంగా ఉన్నాను గదా! నేను త్వరగా సంపాదిస్తానని నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు, నీ ఆరోగ్యాన్ని నువ్వు సాక్రిఫైస్ చేసి డబ్బులు సంపాదించడానికి, త్వరగా పని నుంచి రిటైర్ అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. దేవుని ఏర్పాటు ఏంటంటే, మనము కష్టపడుతూనే ఉండాలి. ఆఖరి వరకు మనం కష్టపడుతూనే ఉండాలి. 30 సంవత్సరాలకు మనకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చినా గూడా, బోలెడంత సంపాదించగలిగినా గూడా, మిగిలిన సంవత్సరాలన్నీ గూడా ప్రొడక్టివ్‌గా ఉండాలి, క్రియేటివ్‌గా ఉండాలి. ఇంకా వేరే పని చేయాలి. ఇంకా అనేక మందికి మనం బ్లెస్సింగ్ ఉండాలి కానీ, నేను రిటైర్ అవుతాను, ఏం పని చేయకుండా తిరుగుతాను అనటం మాత్రం దేవుని వాక్యానుసారము కాదు. 9 క్వెషన్స్ అయినాయి గదా! సో, నాకింకో క్వెషన్ లేదు. ఎవరైనా అడుగుతారా? 10 చేద్దాం దీన్ని. 9 దగ్గర వదిలేయొద్దు మనం. 10 చేద్దాం. ఇంకేమన్నా క్వెషన్స్ ఉన్నాయా? అంతేనా? నేను చాలా వరకు ఆన్సర్ చేశానా మీకు? హార్డ్ వర్క్ సంబంధించిన క్వెషన్స్ అన్ని ఆన్సర్ చేశాను. ఓకే. లాస్ట్ క్వెషను ఆహ్, ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌కి సంబంధించినటువంటి క్వెషనే ఇది. కాకపోతే లైఫ్ పార్ట్‌లో చాలా పార్ట్స్ ఉన్నాయి. లైఫ్ పార్ట్‌లో ఉన్న పార్ట్స్ ఏంటంటే, ఒక పార్టు కుటుంబాన్ని చూసుకోవటం, వాళ్ళ హెల్త్‌ని చూసుకోవటం, రెస్ట్ తీసుకోవటం అనేటువంటిది ఒక భాగమే గానీ, ఇంకొక పార్ట్ ఏంటంటే దేవుని కోసము, దేవుని రాజ్యం కోసం కష్టపడి పనిచేయటం. నేనంటుంది ఆఫీస్‌లో 10 గంటలు పనిచేసి, 8 గంటలు పనిచేసి, ఇంటికొచ్చిన తర్వాత రెస్ట్ తీసుకొని కుటుంబాన్ని చూసుకోవాల్సిన టైమే కాకుండా, దేవుడి కోసము నేను పని చేయాలంటే, నాకు ఎక్స్‌ట్రా బర్డెన్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆన్సర్ ఏంటంటే, నిజంగా దేవుడి బలం మీద నువ్వు ఆధారపడాలని నేను చెప్తాను. ఎందుకంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం మరలా నేను రిఫర్ చేస్తాను. మనము వర్క్ చేసుకుంటూ, మనల్ని మనం పోషించుకుంటూ, దేవుడి పరిచర్య ఉచితంగా చేయగలగటం అనేటువంటిది చాలా బెస్ట్. అన్నిటికన్నా గూడా బెస్ట్ అది. ఎందుకంటే, సంఘంలో ఉన్నటువంటి పరిచర్య, దేవుని మహిమ, దేవుని బిడ్డలకు ఆశీర్వాదం అనేటువంటిది హైయెస్ట్ ప్రయారిటీ. నేను చెప్పాను, మన లైఫ్‌లో ఫస్ట్ గోల్ ఎప్పుడు గూడా దేవుడి మహిమే ఉండాలి. సో, మీరు బ్యాలెన్స్ చేసుకోవటం అంటే ఏంటంటే, మినిస్ట్రీ బ్యాలెన్స్ చేసుకోవటం అంటే ఏంటంటే, నువ్వు వర్క్‌కి ప్రయారిటీ ఇవ్వాలి, పరిచర్యకు ప్రయారిటీ ఇవ్వాలి. రెండిటికి ప్రయారిటీ ఇవ్వాలి. రెస్ట్‌కి గూడా ప్రయారిటీ ఇవ్వాలి. అంటే నువ్వు రెస్ట్ తీసుకోవాలి గదా! సో, ఈ ప్రయారిటీ ఇచ్చేటప్పుడు బ్యాలెన్స్ అవ్వదు. ఇంబాలెన్స్ అయిపోతుంటది. సో, మినిస్ట్రీ నీడ్స్ ఎక్కువ కనపడుతుంటాయి. కానీ వర్క్ గూడా ఎక్కువ కనపడుతుంటది. రెస్ట్ లేకుండా అయిపోతుంటాము. సో, ఇది ఇంబాలెన్స్ అవ్వకుండా ఉండాలంటే మనము జాగ్రత్తగా నేననుకుంటాను దీనికి బెస్ట్ మెడిసిన్ ఏంటో చెప్పమంటారా? బెస్ట్ మెడిసిన్ ఏంటంటే ఉదయమునే లేచి నువ్వు దేవుడితో గడపడం. ఆహ్, ప్రతి ఉదయం లేవగానే దేవుని సన్నిధిలో కూర్చొని ఏకాంతంగా దేవుడితో నువ్వు గడుపుతున్నప్పుడు, నువ్వు వర్క్ మీద ఫోకస్ చేయగలుగుతావు. నీ బలమిచ్చి దేవుని పరిచర్యలో గూడా పని చేయగలుగుతావు. తర్వాత ఆయన నీకు కావాల్సినటువంటి రెస్ట్‌ను గూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. చాలామంది బిజినెస్ చేస్తున్న వాళ్ళు మన చర్చ్‌లో పరిచర్య చేస్తున్నారు. ఎఫెక్టివ్‌గా పరిచర్య చేస్తున్నారు. చాలామంది ఉద్యోగంకెళ్తున్న వాళ్ళు గూడా మన చర్చ్‌లో చాలా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. సో, రాజేంద్ర గారు ఈస్ ఎ బిజినెస్ మ్యాన్. ఉదయం నుంచి రాత్రి వరకు బిజినెస్ చేసుకొని, సాయంత్రం 9 గంటలకి మాతో పాటు కూర్చొని బుక్ రివ్యూలో రాత్రి 11:30 గంటల వరకు ఆయన ఇక్కడ కూర్చుంటున్నాడు. సో, ఇంటికెళ్ళి మళ్ళీ పడుకొని, మళ్ళీ ఉదయంనే లేచి బిడ్డలను తీసుకొని స్కూల్‌లో దించి, వచ్చి మళ్ళీ బిజినెస్‌కెళ్ళి సో, అంటే ఆయన ఫ్యామిలీ చూసుకుంటున్నాడు, పరిచర్య చూస్తున్నాడు. ఇంకొక వైపు బిజినెస్ కూడా చూసుకుంటున్నాడు. సో, ఇవి అన్నీ మనం బ్యాలెన్స్ చేయగలిగేటువంటి కృప దేవుని పాదాలు పట్టుకుంటే ఉదయమునే లేచి నేనదే చెప్తున్నాను. ఉదయముగా దేవుడితో ఏకాంతంగా గడపటం అనేటువంటిది డివోషనల్ టైమ్ క్వైట్ టైమ్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ మన లైఫ్ యొక్క స్టెబిలిటీకి. సో, దేవుడు మరి ఆ కృప మన సంఘంలో ఉన్న అందరికీ దయచేయాలని నేను కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. దీంతో హార్డ్ వర్క్ అండ్ లేజినెస్ సీరీస్‌ని మనము సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసాం. ఇదంతా గూడా దేవుని కృపే. ఈ 7 మెసేజెసు, ఈ 7 వారాలు గూడా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని కాపాడినందుకు నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. దేవుడు వీటిని దీవించాలని మీరు ప్రార్థన చేయండి. చక్కగా దీవించాలని మనమందరం కోరుకుందాం. థాంక్ యూ వెరీ మచ్.